పలువురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి వద్ద మీకు? మొట్టమొదట చెన్నారెడ్డి గారి దగ్గర పనిచేశాను, తర్వాత జనార్దన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాను. ఆ తర్వాత నేను ఎన్టీ రామారావు గారి దగ్గర, తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్గా పనిచేశాను. అడ్వైజర్ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా పనిచేశాను. దాని ప్రకారంగా 1990లో ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి క్యా ఆ బాద్షా సమజ్ రే క్యా ఆప్కు అన్నాడు. 1990లో నేను ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర పిఆర్ఓగా, నేను ఐఏఎస్ ఆఫీసర్ అనిసానంటే ఏమి ఐఏఎస్ ఆఫీసర్ పిఆర్ఓ కాకూడదు అన్నాడు. లేదు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కుమారస్వామి రెడ్డి గారు ఎక్కువ మాట్లాడకని చెప్పని సైకిల్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి చెప్పుకుంటూ ఉంటే నేనేనా అలా చేసింది అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీకి మనమా పోవడము, రామోజీ ఫిల్మ్ సిటీ అంతా కూడా దున్నేస్తాము అదేస్తాం అని చెప్పి అన్నవాళ్ళం ఎట్లా పోతాం అక్కడికి అని. మాట మనల్ని పట్టిస్తుంది, మాట మనల్ని కలుపుతుంది, మాట మనల్ని చెదిరుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏం అభిప్రాయం కలిగింది అని చెప్పంటే, తెలంగాణని వీళ్ళందరూ అంటున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో, అంత తెలంగాణ ఉద్యమం గురించి పెద్దగా లేదు. కావాలని చెప్పంటే నేను ఇప్పుడున్నటువంటి రీతిలో చూసినట్టయితే అనేక కార్పొరేషన్లు ఇప్పుడు ఏర్పాటు చేశారు. అన్నీ నామమాత్రంగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఓపెన్ అయిపోయింది ఏంటంటే, గవర్నమెంట్ జీతాలు మాత్రం మీకు ఇస్తున్నాం, ఇదే గొప్ప విషయం అనేటువంటి రీతిలో వాళ్ళు. మీరు టీటీడీ ఈవోగా పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం, ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు వందల కోట్ల రూపాయలు సంపాదించారు. నా జీవితాన్ని ప్రశ్నించేటువంటి ప్రశ్న ఇది. నా ఉనికికి ఒక ప్రశ్నార్థమైనటువంటి పరిస్థితి. నేను ఏ రకమైనటువంటి అలవాట్లకు, ఆర్భాటాలకు లొంగను, ఏ రకమైనటువంటి అవినీతికి నేను జీవించినంతకాలం నేను అవినీతి బాట పట్టను అనేటువంటి. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులుగా పదవులు నిర్వహించిన కెవి రమణాచారితో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారి కెవి రమణాచారి గారి ఇంట్లో ఉన్నాం. సీనియర్ ఐఏఎస్ అధికారిగా 3 దశాబ్దాల పాటు పనిచేసిన కెవి రమణాచారి గారు ఉదాత్తమైన వ్యక్తి. టీటీడీ ఈవోగా, దేవాదాయ శాఖ కమిషనర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సలహాదారుగా, సమాచార శాఖ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన జీవితం తెలంగాణ ఉద్యమానికి అంకితం చేయాలన్న ఆలోచనతో వారు తమ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్లో చేరారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడే నంది నాటకోత్సవాలకు శ్రీకారం చుట్టారు. వారి కృషే అందుకు కారణం. తర్వాత వివిధ కారణాల వల్ల నంది నాటకోత్సవాలు ఆగిపోయాయి. కానీ పనిచేసిన ప్రతి పనికి జీవితం అంకితం అన్న పద్ధతిలో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రభుత్వ సలహాదారుగా వివిధ పదవులు నిర్వహించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు చైర్మన్గా పనిచేశారు. అనేక మంది పేద బ్రాహ్మణులు విదేశాలలో చదవడానికి సహాయపడ్డారు. వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. రమణాచారి గారు, మీరు పలువురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి వద్ద మీకు ఎక్కువగా సులభంగా బాగా అనిపించింది? ఏ ముఖ్యమంత్రి మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీ అనుభవాలు ఏమిటి వివరిస్తారా? మీరు నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. నాకు తమ్ముళ్ళు లాంటి వారు. మీరు ఏ ప్రశ్న అడిగినా మీ హృదయం ఎంత విశాలమైందో, సున్నితమైందో, నన్ను అవగతం చేసుకున్నదో నాకు తెలుసు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే,
నేను ప్రభుత్వంలో భాగస్వామిని కావడం అనేటువంటిది కేవలం భగవంతుడు ఇచ్చిన అవకాశం. నేను 1977లో డిప్టీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఐఏఎస్ అయ్యి ఆ తర్వాత దాదాపు 38 ఏళ్ల పాటు గవర్నమెంట్లో పనిచేసి ఆ తర్వాత 10 ఏళ్ల పాటుగా పైగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సలహాదారుగా ఉండి 50 ఏళ్ల పాటు గవర్నమెంట్లో భాగస్వామిగా ఉన్నటువంటి వాడిని. 1977 నుంచి 2023 వరకు పనిచేసినటువంటి వాడిని. నా అదృష్టం ఏంటంటే 1990లో మొట్టమొదటిసారిగా గౌరవనీయులు, మేధావి, తెలంగాణ బిడ్డ డాక్టర్ ఎం చెన్నారెడ్డి గారు అనుకోకుండా ఆ ప్రభుత్వంలో ఒక ట్రాన్స్ఫర్ వచ్చింది. నేను అప్పుడు కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీలో పనిచేస్తూ ఉన్నాను. కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీలో 9 ఏళ్ళుగా పనిచేశాను, అది 10వ ఏడు. అప్పుడు పనిచేస్తూ ఉంటే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, ఇన్నేళ్ళు అయింది కదా అని. ఆ ట్రాన్స్ఫర్ కూడా అప్పుడు నాకు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానంగా ట్రాన్స్ఫర్ వచ్చింది. నేను స్వామివారి ప్రసాదంగా భావించి నేను రిలీవ్ కావడానికే రెడీగా ఉన్నాను నేను. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, అలాగే ఎంఐఎం అంటే ముస్లిం పార్టీ నాయకులు ముగ్గురు కూడా కలిసి అప్పటి ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడినారు. ఆ ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడిన వాళ్ళలో సలావుద్దీన్ ఓవైసీ ఎంఐఎం తరపున, అమానుల్లా ఖాన్ ఎంఐఎం తరపున, వీరిద్దరితో పాటు బీజేపీ తరపున బద్దంబాల్ రెడ్డి, నరేంద్ర గారు, అప్పటి సీనియర్ నాయకులు, పాత బస్తీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, అలాగే కాంగ్రెస్ నాయకులంతా కూడా. వాళ్ళు ఎంత దూరం పోయినారు అని చెప్పంటే, ఆయన లేకపోయినట్టయితే మళ్ళీ మాకు కష్టమవుతుంది అని చెప్పంటే ముఖ్యమంత్రి గారు అన్నారు కూడా, 10 ఏళ్ల పాటు ఉన్నారు కదా, ఇంకంతకంటే ఎక్కువ అంటే ఆయన ఉంటేనే మాకు పాత బస్తీ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆయన మీరు తప్పకుండా ఇక్కడ ఉంచండి అని చెప్పని అనడం. దాని ప్రకారంగా 1990లో ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి క్యా ఆ బాద్షా సమझ క్యా ఆప్కు అన్నాడు. అదేంటి సార్, నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ని, మీరు నన్ను కులీ కుతుబ్ షా అథారిటీలో ఇన్నేళ్ల పాటు ఉంచారు కాబట్టి నేను ఉన్నాను, కాగా మీరు చైర్మన్ సార్, నేను కేవలం వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా, అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను అని చెప్పినాను. ఈ సమాధానం ఆయనకి ఎంత నచ్చింది అని చెప్పంటే ఇమీడియట్గా నాకు గురుతుల్యులైనటువంటి శ్రీ కుమారస్వామి రెడ్డి గారిని పిలిచి, ఈయన ఎవరండి, నేను మొదటిసారి వింటున్నాను అని అన్నాడు. నా ముందే అన్నాడు. అంటే అదృష్టవశాత్తు నేను నా ట్రైనింగ్ పీరియడ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్నటువంటి రోజుల్లో ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్గా, నా కలెక్టర్గా కుమారస్వామి రెడ్డి గారు ఉన్నారు. ఆయన నన్ను ఎంత ప్రేమించేవాడు అని చెప్పంటే, ఆయన ట్రైనింగ్ పీరియడ్లోనే చాలా గొప్పగా పనిచేశాడు సార్. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు వెస్ట్ గోదావరిలో ఇక సమయం దొరికింది కదా అని చెప్పని చాలా గొప్పగా మాట్లాడేసి, అందువల్ల ఈయన ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తెలుగు 4-5 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు, మంచి పండితుడు, వాళ్ళ నాన్నగారు పండితుడు, ఇలా అన్ని విషయాలు నా ముందే చెప్తా ఉన్నాడు. ఆయన అన్నీ విని, అయితే కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీలో కాదు, నా దగ్గర నేను ఆయనను పిఆర్ఓగా తీసుకుంటాను, నేను మీరు ఎంత గొప్పగా చెప్పారు కాబట్టి ఏమంటారు అన్నాడు. తప్పకుండా సార్, పిఆర్ఓగా అయితే బాగా షైన్ అవుతాడని చెప్పారు. 1990లో నేను ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర పిఆర్ఓగా జాయిన్ కావాల్సి వచ్చింది. అప్పుడు అడిగాను నేను, పిఆర్ఓగా ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ మీకెందుకు సార్ అంటే, నాకు అప్పుడు 1990లో అని చెప్పంటే 35 ఏళ్ల క్రితం, నేను ఐఏఎస్ ఆఫీసర్ సార్ అంటే, ఏమి ఐఏఎస్ ఆఫీసర్ పిఆర్ఓ కాకూడదు అన్నాడు. దానికోసం కాదు సార్ అని చెప్పాలంటే, లేదు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయినా పిఆర్ఓ కావాల్సిందే, పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్ ఉండండి అన్నారు. మీ ఇష్టం సార్ అని చెప్పినాను. అక్కడి నుంచి నాకు మా సెక్రటరీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎంగా ఉన్న కుమారస్వామి రెడ్డి గారు ఎక్కువ మాట్లాడకని చెప్పని సైగలు చేస్తూనే ఉన్నాడు. నేను ఆ రకంగా 1990 డిసెంబర్లో భగవంతుడి దయ అక్కడి నుంచి వికసన మొదలైతే, ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన గమనించి మీరు ఉండండి మాకు అని చెప్పని అన్నారు. జనార్దన్ రెడ్డి గారి దగ్గర పిఆర్ఓగా పనిచేశాను. ఆ తర్వాత నేను 1991 ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతంలో బయటకు వచ్చేసేసి మళ్ళీ నేను కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీకి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను. సాధ్యమైనంత మేరకు 10-12 ఏళ్ల పాటు నన్ను పాత బస్తీ నుంచి వాళ్ళు ఎవరు వదిలిపెట్టకపోయినందువల్ల నేను ఏ కార్యక్రమం చేసినా, నేను ఏ పదవిలో ఉన్నా కానీ, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నా కానీ కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీలో పనిచేసేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఆ తర్వాతి కాలంలో కూడా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీలో పనిచేయాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా నేను మొట్టమొదట చెన్నారెడ్డి గారి దగ్గర పనిచేశాను,
తర్వాత జనార్దన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాను. ఆ తర్వాత నేను ఎన్టీ రామారావు గారి దగ్గర కమిషనర్ ఇన్ఫర్మేషన్గా పనిచేశాను. తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కమిషనర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్గా పనిచేశాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కమిషనర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్గా పనిచేశాను. ఆ తర్వాత నేను అడ్వైజర్ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా పనిచేశాను. ఇన్ని రకాలుగా ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం జరిగింది. ఒక్క విజయభాస్కర్ రెడ్డి టైంలో నేను పనిచేయలేదు. తెలంగాణకి కావాల్సినటువంటి రీతిలో నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసినటువంటి మహానుభావుడు, నన్ను చిన్నప్పటి నుంచి చూసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్న నాకు ఎంతో గౌరవంగా ఉండేటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక కావాలని చెప్పని మాకు సలహాదారుగా మీరు ఉండాలని చెప్పని ప్రభుత్వ సలహాదారుగా మీడియాకే కాకుండా దేవాదాయ శాఖకి, సాంస్కృతిక శాఖకి, టూరిజం శాఖకి ఇలా వివిధ శాఖలకు కూడా అడ్వైజర్గా పెట్టి నన్ను ఎంతో అభిమానంగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర 10 ఏళ్ల పాటు పనిచేశాను. తాము ఎలా ప్రవర్తించినా, తాము ఎలా వ్యవహరించినా, తాము ఎలా నాయకత్వం వహించినా, తాము ఎలా ప్రభుత్వాన్ని కొనసాగించినా నా పట్ల వారు చూపినటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమకు నేను నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను అంజయ్య. ఒకటి, చెన్నారెడ్డి గారి దగ్గర ఎంత అధికార దర్పం ఉండేదో అంత ప్రేమ ఉండేది. ఆయన నా ముందే బాగారెడ్డి గారు వచ్చిన హషీమ్ అని చెప్పినప్పటి కాలంలో మినిస్టర్గా ఉండేటువంటి వాడు, వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు వచ్చినా మా దగ్గర ఒక పిఆర్ఓ ఉన్నాడు, రమ్మనండి ఆయనని అని చెప్పనేవాడు. ఈ ఈ ఈ బాబే మాకు పిఆర్ఓ, ఎంత బాగా మాట్లాడతాడనంటే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ. అంత అవసరమా ముఖ్యమంత్రికి నా గురించి మాట్లాడడానికి కోసం? అంత ప్రేమ చూపించినటువంటి చెన్నారెడ్డి గారిని మరవలేను. చెన్నారెడ్డి గారి యొక్క కార్యదక్షత, చెన్నారెడ్డి గారి యొక్క రచన ఘనత, యొక్క కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనేటువంటిది, ఆ ధైర్యం అవన్నీ కూడా ఆయనకి తగినటువంటి పరిస్థితి చెన్నారెడ్డి గారి దగ్గర ఉంది. ఆ తర్వాత మనకు బాగా ఆత్మీయంగా ఉన్నటువంటి వాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు అప్పుడే ఒక 6 నెలలు 8 నెలలు కాగానే ఆయన ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఎక్కువగా రాజకీయ అనుభవం లేకున్నా ఆయన దగ్గర ఉండేటువంటి మంచితనం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా చాలా అందరి దగ్గర కూడా మన్ననను పొంది పసిబాలుడికి ఉండేటువంటి మనసుతో అందరిని కూడా ప్రేమించేటువంటి రకం ఆయన. ఎంత దగ్గరగా తీసుకున్నాడు. మధ్యాహ్నం పూట కూడా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి తాను స్వయంగా వడ్డించి, నాకు వడ్డించి తాను భోజనం చేసినటువంటి తండ్రి లాంటి వాడు మాకు ఎన్టీ రామారావు గారు. ఆయన ఉదయం 4:30 ఆఫీస్ కార్యక్రమాలకు వచ్చి కూర్చునేవాడు. 4 గంటలకల్లా నన్ను రమ్మనేవాడు. సరే అని చెప్పని నేను 4 గంటల ప్రాంతంలో వెళ్ళి కౌసల్య సుప్రజ రామ అని చెప్పని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని పెడితే నేను వచ్చినట్టు లెక్క ఆయనకి. ఆయన వచ్చేసేసేసి రమణగారిని రమ్మని లోపలికి అని చెప్పి పిలిచేవాడు. ఒక్కొక్కసారి చెప్పుకుంటూ ఉంటే ఒక రకంగా ఆనందం, ఒక రకంగా పులకరింత, నేనేనా అలా చేసింది అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆయనకు వార్తలు వినిపించడం కానీ, చెప్పడం కానీ, విషయాలు కానీ, ఏదైనా విషయం చెప్పినట్టయితే రమణతో మాట్లాడదామని చెప్పని ఆప్యాయత కానీ అన్నీ కూడా ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎన్టీ రామారావు గారికి ఉండేటువంటి అన్యోన్యత కూడా చాలా గొప్పది. చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి కార్యదక్షత వల్ల ముఖ్యమంత్రి గారిని సాధ్యమైనంత మేరకు మంచి స్థితిలో ఉండాలని చెప్పనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయినటువంటి మంచి వ్యూహకర్త చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో ఒకసారి ఇలా ఆ విషయాన్ని గ్రహించి తనకు తానుగా నటుడు కాబట్టి తన యొక్క సమర్థతతో, తన యొక్క నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగేటువంటి వాడు. ఆయన నన్ను అద్భుతంగా ప్రేమించేవాడు. ఉదయం 4:30 నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి, మీ ఇల్లు ఇక్కడే ఉండాలి, కావాలని చెప్పి నేనే క్వార్టర్ ఇస్తాను, తర్వాత మీరు ఆఫీస్కి పోవాల్సిన అక్కర్లేదు, నా దగ్గర ఆఫీస్ పెట్టుకోండి. ఈ రకంగా ఒక కుటుంబ వ్యక్తి ఎలా మాట్లాడతాడో, ఒక పెద్ద ఆయన ఎట్లా మాట్లాడతాడో కుటుంబంలో, ఆ రకంగా మాట్లాడి అంత ప్రేమగా చూసినటువంటి ఎన్టీ రామారావు గారికి నమస్కారం. ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు పని చేస్తున్నారా లేకపోయినట్టయితే ఏమిటిది అనేటువంటి రీతిలో ఆయన వాళ్ళు భావించేవాళ్ళు. 11 గంటల దాకా అని చెప్పంటే రాత్రి 9 గంటలకు పిలిచేవాడు. తాను భోజనం చేసేసి పడుకొని పోయే ముందు పిలిచి అడిగేవాడు, రేపు పొద్దున మనం ఏం చేద్దామని చెప్పి అనుకుంటున్నామని చెప్పుకుని. నిజంగా అంజయ్య గారు, ఒక విషయం నేను చెప్పాలి ఇక్కడ. మంగళంపల్లి బాలమురళీ కృష్ణకును ఎన్టీ రామారావు గారికి కొంత మనోభావాలు వైరుధ్యం వచ్చింది. ఆ వైరుధ్యం వల్ల ఈయన ఒక ఆలోచనతో తీసేయాలని కాదు కానీ తెలుగు విశ్వవిద్యాలయాన్ని మనం ఏర్పరచినాం కదా అనేటువంటి అభిప్రాయంతో తక్కినటువంటి వాటిని కూడా బ్యాన్ చేస్తూ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి యొక్క ఆస్థాన కవి పదవిని కూడా తీసేసిన తర్వాత మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారికి కొంత క్రోధం వచ్చేసేసి నేను ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టను, నేను ఇవాళ వెళ్ళినాను అని చెప్పంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమం చెయ్యను అన్నంత సీరియస్ అయ్యాడు. అలాగే ప్రవర్తించాడు. ఒక రకంగా నాకు అనిపించింది, ఇరువురు కళాకారులు, ఒక మహానుభావుడిన మేరునగము, ఆయన ఒక మహానుభావుడు వింధ్యాపర్వతము,
ఈ రెండు పర్వతాల మధ్య ఈ భేదభావాలు ఎందుకు అని చెప్పని అనిపించి లక్ష్మీపార్వతి గారితో మాట్లాడితే ఆమెకు సాంస్కృతికమైనటువంటి అనుబంధం ఎక్కువ కాబట్టి బాగుంటుందండి, ఏం చేద్దామంటారు అన్నాడు. వీళ్ళిద్దరిని కలుపుతానమ్మా నేను, మీరేమనుకోకపోతే అని చెప్పి అన్నాను నేను. అంతకంటే మించినటువంటి ఏముంటుందండి, ఇద్దరు కళాకారులు కలిసినట్టయితే రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని అమ్మగారు అన్నారు. అప్పుడు బాలమురళీకృష్ణ గారితో నేను మాట్లాడి స్వామి మీరు మద్రాసులో ఉన్నారు, తెలుగునాట మీ యొక్క కచేరీ లేకపోతే ఎట్లాగా అని చెప్పంటే, నేను ఒక మాట అన్న తర్వాత రాను కదండి అందుకోసం అని చెప్పని అన్నాడు. ఎన్టీ రామారావు గారితో ఆయన మాట అన్నాడు కదండి, ఆయన పట్టింపు పొడిది ఉంటే మనం ఏం చేస్తామని చెప్పండి అన్నారు. ఒకవేళ ఆయన వస్తే మీకేం పర్వాలేదు, అంతకంటే భాగ్యం ఏముందని ఎన్టీ రామారావు గారు అన్నారు. మీరు వస్తే బాగుంటుందేమో ఆయన పిలిస్తే అని చెప్పి, ఆయన పిలిస్తే నేను రాకపోవడం ఏమిటి అని ఈయన అన్నాడు. వారిని పిలవడం, వీరు వారిని ఆహ్వానించడం, ఇరువురిని కలిపి రవీంద్ర భారతిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి యొక్క గాన కచేరీని ఏర్పరచడం, రవీంద్ర భారతిలో అద్భుతంగా బాలమురళీకృష్ణ గారిని ముఖ్యమంత్రి స్థాయిలో ఎన్టీ రామారావు గారు సత్కరించుకోవడం, ఇవన్నీ కూడా కన్నుల పండుగగా ఉండేటువంటి పరిస్థితి, సాంస్కృతికమైనటువంటి వైభవం అప్పుడు మనం గమనించాం. మరపురాని అనుభవం అన్నమాట. ఇది నేను చెప్పడం నా యొక్క ధర్మం. మీరు ముఖ్యమంత్రి దగ్గర ఉండేటువంటి అనుభవాలని చెప్పినప్పుడు ఇది మరపురాని అనుభవం. అట్లాగే ఎన్టీ రామారావు గారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విషయం చాలా గొప్పగా చెప్పుకోవాల్సి వచ్చింది. కులీ కుతుబ్ షా టూమ్స్ అని ఉంటాయి మనకు, సమాధులు. నిజానికి ఇవాళ తాజ్మహల్ ఉన్నది అని చెప్పంటే ఆ తాజ్మహల్ ఏర్పడడానికి కారణం, మూలం ఇక్కడ ఉండేటువంటి కుతుబ్ షాహీ టూమ్స్. ఈ కుతుబ్ షాహీ టూమ్స్ అనేది ఏమిటా అని చెప్పంటే, మన తెలంగాణని 600 ఏళ్ల క్రితం సుల్తాన్ కులీ కుతుబ్ షా అనేటువంటి వాడు మొట్టమొదట వచ్చేసేసి పరిపాలించినాడు. ఆ తర్వాత ఇబ్రాహీం కులీ కుతుబ్ షా, ఆ తర్వాత కులీ కుతుబ్ షా, ఆ తర్వాత తానీషా వరకు 6-7 కులీ కుతుబ్ షా వంశస్థులే వాళ్ళు పరిపాలించినందువల్ల, పరిపాలించిన తర్వాత వారి యొక్క సమాధులు వాళ్ళు ఏర్పరచుకున్నారు. 7 సమాధులు అక్కడే ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ చోట కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒకటే చోట రాజుల యొక్క సమాధులు లేవు. అంత గొప్పగా కుతుబ్ షాహీ టూమ్స్ ఒక 100-150 ఎకరాల ప్రాంగణంలో ఉన్నాయి. అదంతా కూడా పాత బస్తీలో, గోల్కొండ కోట పక్కన. గోల్కొండ కోట ఎంత చారిత్రాత్మకమో కుతుబ్ షాహీ టూమ్స్ కూడా అంత చారిత్రాత్మకం అని చెప్పని ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే, అలా ఉన్నాయా అన్నాడు. అవును స్వామి, అంత గొప్పగా ఉన్నాయి. కులీ కుతుబ్ షా అనేటువంటి వాడు హైదరాబాదు నగర నిర్మాతగా ఉండి ఆయన యొక్క టూము మన దగ్గర ఎంత గొప్పగా ఉంది అని చెప్పంటే ప్రపంచమంతా కూడా వాళ్ళు వచ్చేసి చూస్తూ ఉంటారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పాడైపోతున్నాయి, వాటిని మరమ్మతు చేయించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎలక్ట్రిక్ విద్యుత్ దీపాలను పెట్టేసినట్టయితే విద్యుత్ కాంతిలో చాలా గొప్పగా మెరుస్తాయి. మంచినీళ్ళ వసతి పెడదాము, ఫౌంటైన్స్ పెడదాము, గార్డెన్స్ డెవలప్ చేద్దాము. ఇదంతా ఒక ₹1 కోటి అయితే సరిపోతుంది నాకు అని చెప్పంటే, చెప్పడమే ఆలస్యం లేదు, కాగితం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మీరు ముందుకెళ్ళండి, ₹1 కోటి నేను శాంక్షన్ చేస్తున్నానని చెప్పని చేసి మొట్టమొదటగా దానికి కావాల్సినటువంటి పునాది వేసింది ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి ఆ సమయం కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. అది మన తెలుగు వాళ్ళకందరికీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్పాల్సిన అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయడానికి కోసం వచ్చిన కొత్తలో ఆయన, నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టయితే ఇదివరకు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారికి కానీ లక్ష్మీపార్వతి గారికి కానీ నేను ఏమైనా విషయాలు చెప్తానేమో అనేటువంటి అభిప్రాయంతో ఎంత తొందరగా నన్ను అక్కడి నుంచి తీసేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు, తప్పించాలనే ప్రయత్నం చేస్తారు. నాయకత్వ లక్షణం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు చేస్తారు. దానికి ఆయన చేసినటువంటి ప్లాన్, నేను అనేది నా కోసమే ఏర్పరిచిన ప్లాను. ఆయన కావాలని చెప్పని టూర్ పెట్టుకోలే, ఓల్డ్ సిటీ టూర్ పెట్టుకుంటే వాళ్ళందరూ నుండి, సార్ మీ దగ్గర కమిషన్ ఇన్ఫర్మేషన్ కంటే మా పాత బస్తీకి చాలా గొప్పగా సేవ చేశాడు కాబట్టి మా పాత బస్తీకి పంపించండి అని చెప్పంటే, ఆయనకు కావాల్సింది ఒక కారణం. పాత బస్తీలో అందరు నిన్ను అడిగారు కాబట్టి నిన్ను అక్కడికి పంపిస్తున్నానని చెప్పని అందరి ముందట, బద్దంబాల్ రెడ్డి, అమానుల్లా ఖాను, ఎమ్మెల్యేల ముందట వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. కానీ నా మనసు అప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది, నేను ఇంకెన్నాళ్ళ పాటు ఉండాలి సార్, ఇప్పటికే నన్ను అన్న అంటున్నారు, అయ్యా అంటున్నారు అన్ని రకాలుగా. ఇక ఒక్క బావమరిది అనేటువంటి మాట మాట్లాడలేదు, నన్ను ఆ స్థితికి తీసుకురాకండి అని చెప్పినాను. కేవలం 6 నెలలు ఉండండి రమణ గారు, వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి అని చెప్పని తప్పించాడు. ఆయన దృష్టిలో నన్ను తప్పించాడు. నా దృష్టిలో నాకు ఒక రకమైనటువంటి బాధ కలిగింది, మళ్ళీ అక్కడికే పోతున్నాను కదా అని. కానీ తప్పకుండా నా యొక్క ఉద్యోగ ధర్మాన్ని నేను పాటించి మళ్ళీ అక్కడ చేరినాను. 6 నెలల తర్వాత నాకు అక్కడి నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ తన దగ్గర పెట్టుకున్నాడు, మళ్ళీ కమిషన్ ఇన్ఫర్మేషన్గా. అది 1999వ సంవత్సరం ఎలక్షన్ ఇయర్. ఆయన నన్ను పిలిచి, సారీ నేను కావాలని చెప్పని దూరం పెట్టాను, ఏమనుకోవద్దు మీరు, అప్పుడు పరిస్థితులు అటువంటివి, మీరు నా దగ్గర ఉన్నారు కాబట్టి ఎలా చేస్తే బాగుంటుందో మీరు నాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వండి అన్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, మహాచతురుడు, కార్యదక్షుడు, తర్వాత
నిపుణమైనటువంటి మేధస్సు కలిగినటువంటి వాడు. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పనితనం చూసినట్టయితే మనకందరికీ ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది కూడా. చేస్తున్న విధానం కూడా బాగుంది. ఎవరితో ఎంతవరకు సయోధ్య ఉండాలి, ఎవరితో ఎంతవరకు చేయాలి అనేటువంటి రకంగా తీసుకోవాలనేటువంటిది కూడా ఆయనకు తెలిసినంతగా తక్కిన వాళ్ళకి తెలియదు. పనితనంలో, పని చేయడంలో, పని తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు నంబర్ 1. ఎందుకు ఈ మాట చెప్తున్నానని చెప్పంటే, ఆయన ఒక మాట అన్నాడు, రామారావు గారికి ముఖవర్చస్తుంది, మహానటుడు, జనాన్ని ఇట్లా ఆకర్షిస్తాడు. నాకు అంత లేదు కదా, నేను ఎట్లా చెప్పు రమణ, నన్ను ఎవరు చూస్తారు చెప్పు. ఆయన మహానటుడు, జనాన్ని ఇట్లా ఆకర్షిస్తాడు, ఆయన ఒక్కసారి సోదరీమణులారా అంటే సరిపోతుంది, జరిగిపోతుంది, నాకు అలా కాదు కదా అన్నాడు. సార్, రెండవది ఆయనకు ఉండేటువంటి కరిస్మా చాలా గొప్పది. దేశం మొత్తం మీద కూడా గమనిస్తారు. నాకు అటువంటిది కాదు. నేను ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఆయన మాట్లాడినట్టయితే అందరూ ముగ్ధులైపోతారు. ఏది మాట్లాడినా సరే, నేను అంత గొప్పగా మాట్లాడలేను, నేను నా పని మందమే మాట్లాడతాను, నేను పని వరకు మాత్రమే మాట్లాడతాను, అది ఎవరికి ఇష్టం చెప్పు. అందుకోసం చెప్పని నాకు ఫేస్ వాల్యూ కానీ, కరిస్మా కానీ, పనితనం కానీ, లేకపోయినట్టయితే నేను మాట్లాడే విధానం కానీ ఆయనతో పోల్చి చూస్తే అందరూ పోల్చి చూస్తారు కాబట్టి ఆయన తర్వాత వచ్చిన వాడిని ఇవన్నీ కష్టం. కాబట్టి నేను పని మీద దృష్టి పెట్టేసేసేసి అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం చేయండి, ఆ కార్యక్రమం చేయండి, క్లీన్ అండ్ గ్రీన్ అని, ఫైల్స్ డిస్పోజల్ వీక్ అని పెడతా ఉంటే కొంచెం స్టాఫ్ అంతా కూడా ఫీల్ అవుతున్నారు కదా, ఏమంటావు నువ్వు అనేవాడు. ఫీల్ అవుతున్నారు సార్, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనకు కొంచెం కష్టమవుతుంది, సీఎం గారిని ఎప్పుడు చూసినా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏమిటి అనేటువంటి ఫీలింగ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇది మనకు నెగిటివ్ కావచ్చు అని చెప్పిన మాట నేను. దాన్ని చూసుకొని కొంచెం ఆగినట్టు చేసేసి మళ్ళీ తప్పదు కదా అని చెప్పని తన యొక్క స్టైల్లో. కానీ పని రాక్షసుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ హైదరాబాదు ఒక సింగపూర్ ఉన్నట్టుగా ఉంది, ఒక ఫారిన్ కంట్రీ ఉన్నట్టుగా ఉంది. మనము ఆ దుర్గం చెరువు దగ్గర దాటేసేసేసి అటు దిక్కు వెళ్ళినాము అని చెప్పంటే ఆ హైటెక్ సిటీ కానీ, అటు కొండాపూర్ ఏరియా కానీ, గచ్చిబౌలి ఏరియా కానీ, అక్కడ స్టేడియాలు కానీ, లేకపోయినట్టయితే ఇంక ముందు నియోపోలిస్ ఏరియా కానీ, కోకాపేట కానీ, అవి మన ప్లేసెస్ లాగా అనిపించవు. అవన్నీ కూడా ఏదో విదేశాల్లో మనం ఉన్నామన్నంత ఆనందంగా పర్యటిస్తున్నట్టే అనిపిస్తుంది. ఇదంతా కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇది తప్పకుండా ఒప్పుకోవాల్సినటువంటి స్థితే. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా పనిచేశారు, ఎన్టీ రామారావు గారి దగ్గర కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా పనిచేశారు. వాళ్ళందరూ దీన్ని గమనించేసి ప్రభుత్వంలో ఎలా పనిచేయాలనేటువంటి సంగతిని మేము తెలుసుకున్నామనేటువంటి రీతిలో ఉన్నారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పనిచేసేటప్పుడు ఆయన దగ్గర ఉండేటువంటి విషయం ఏంటంటే, విషయాన్ని తెలుసుకునేవాడు. ఆయన వల్ల నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి నాకు అవకాశం వచ్చింది. అవును, మీరు మొట్టమొదటిసారిగా నంది నాటకోత్సవాలు మీరే ప్రారంభం చేశాం, కానీ మధ్యంతరంగా ఎప్పుడు ఆగిపోయాయి. అది కాలక్రమేణా మనం చెప్పలేము. అవి ఏంటంటే, రవీంద్ర భారతిలో జనవరి 18వ తారీఖు నాడు ఎన్టీ రామారావు గారి యొక్క పరమపదించిన రోజు జనవరి 18. ఆనాడు వర్ధంతి జరుగుతూ ఉంది. ఆ వర్ధంతి జరిగేటువంటి రోజు రవీంద్ర భారతిలో కార్యక్రమం జరుగుతూ ఉంటే కారులో కూర్చొని, రమణ ఇవాళ మనం ఏదన్నా ఒకటి ప్రోగ్రామ్ ఏదన్నా మనం అనౌన్స్ చేస్తే బాగుంటుందేమో అన్నాడు. నిజం సార్, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పంటే, మే 28వ తేదీ నాడు నంది నాటకోత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందని చెప్పని నేను అప్పటి ముఖ్యమంత్రికి చెప్పినట్టయితే అనుకోకుండా ఆయన ఆ సంగతి మర్చిపోయి కింది యొక్క వాక్యం చదివాడు, పై వాక్యం చదవలేదు, ఆగిపోయింది. ఇప్పుడు ఆయన మనసుకి మంచిది, ప్రజలకు మంచిది, కళాకారులంతా సంతోషపడతారు సార్, నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి మొదలు పెడదాము. అది మే 28 ఆయన పుట్టినరోజు నాడే మొదలు పెడదామని చెప్పని ఇప్పుడు జనవరి 18 కాబట్టి నేను అన్ని రకాలుగా కూడా తయారు చేసేస్తాను. అప్పుడు నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎండీగా ఉన్నాను, కమిషన్ ఇన్ఫర్మేషన్గా ఉన్నాను, మురళీమోహన్ గారు చైర్మన్గా ఉన్నారు. చెప్తే చేద్దామా, మరి 4 నెలలే ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ నేను చేద్దామని. నెక్స్ట్ ఇయర్ దాకా వద్దు సార్, ఇప్పుడే మనం మొదలు పెడదాం, నేను రెడీగా ఉంటానని చెప్పి మే 28, 1999లో మనం ప్రారంభించేస్తే 10 ఏళ్ల కంటే ఎక్కువగా నంది నాటకోత్సవం నిర్వహింపబడినందువల్ల 200 సంస్థలు బ్రహ్మాండంగా బతికినాయి. ఎన్ని నాటక పోటీలు, ఎన్ని ప్రైజెస్, ఎంత సంతోషము. నాటకం అనేటువంటిది ఎట్లా వర్ధిల్లింది అని చెప్పంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గర ఆ గుణం ఉంది. ఏదన్నా ఒకటి విషయం పట్టుకున్నట్టయితే దాన్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పని ఆయన చేసే ప్రయత్నం చాలామంది ముఖ్యమంత్రుల్లో కనబడింది నాకు. ఇవాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చూపిస్తున్నటువంటి చొరవ చూస్తే P4 అనేటువంటి సిస్టమ్ చాలా గొప్పది, ఆలోచనే గొప్పది. భగవంతుడి దయ వల్ల అది సక్సెస్ కావాలని చెప్పని నేను వ్యక్తిగా కోరుకుంటున్నాను, ఆయన యొక్క శ్రేయోభిలాషగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు తర్వాత నేను పనిచేసింది ఇక రాజశేఖర రెడ్డి గారి దగ్గర. రాజశేఖర రెడ్డి గారు కడప కలెక్టర్గా నేను పనిచేశాను మధ్యలో 93-94 సంవత్సరాల మధ్య కాలం. ఇద్దరి మధ్య చాలా తేడా ఉంటుంది వైఖరిలో. రాజశేఖర రెడ్డి యొక్క
నడక, రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజసం, రాజశేఖర రెడ్డి గారి యొక్క టీవీ తక్కిన వాళ్ళ దగ్గర కనబడదు. అంటే ఎన్టీ రామారావు విషయం వేరు, ఆయన మహానటుడు, కనబడదు. రాజశేఖర రెడ్డి ధోతి కట్టిన విధానం కానీ, ఆయన నడిచే విధానం కానీ అది. కానీ అప్పుడే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆయన రావడంతోనే, అంటే ముఖ్యమంత్రి కాగానే ఆయన యొక్క దగ్గరగా ఉండేటువంటి వాళ్ళతో అన్నాడు, రమణతో ఒకసారి నాకు ఫోన్లో కల్పించండి అని. అప్పుడు నేను బీహార్ ఎలక్షన్స్లో ఉన్నాను, నేను ఇంకా రాలేదు సార్, బీహార్ ఎలక్షన్స్ నుంచి ఇంకా రాలేదట సార్, ఇంట్లో వాళ్ళు చెప్పారు అని చెప్పి అన్నారు. రాగానే నాకు కలవమని చెప్పండి అంటే, నేను అసలు ఫ్లైట్ దిగి నేను వస్తూ ఉంటుండగానే మా డ్రైవరే చెప్పాడు, సార్ మీకోసం చెప్పిన సీఎం ఆఫీస్ నుంచి అడిగారు సార్, కాల్ వచ్చింది సార్, మన వాళ్ళు అడుగుతున్నారు సార్, మీకు పోవాలి మనం అని చెప్పండి అంటే, సరే అని చెప్పండి అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నాడు. రమణ అని చెప్పని ఆయన కౌలించుకొని, నేను మీకు కడప జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు పరిచయం కావచ్చు, కానీ మీరు కడప జిల్లాలో నుంచి వచ్చినప్పుడు నేనే కారణమయ్యాను. అప్పుడు పివి నరసింహరావు గారి యొక్క విజిట్ అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ చెప్పుల దాడి జరిగిందని చెప్పని అప్పుడు నేను కలెక్టర్గా ఉంటే నన్ను అక్కడి నుంచి ఇమీడియట్గా ఫ్యాక్స్ మెసేజ్ మీద ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి నేను అది మనసులో ఇప్పటికీ కూడా మనసులో పెట్టుకున్నాను రమణ. అప్పుడు అది ఆ రకంగా కారణమైంది. తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు నీవేదో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పని రిపోర్ట్ ఇచ్చినావని చెప్పని నిన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినాడు చంద్రబాబు నాయుడు. నా వల్ల నువ్వు ట్రాన్స్ఫర్ అయినావని చెప్పని నాకు మనసులో ఎప్పటికప్పుడు ఉంది. అందుకోసం అని చెప్పని నా ధర్మం, నువ్వు మళ్ళీ కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ రండి అన్నాడు. మళ్ళీ కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ ఏంటి సార్? నేను ఆల్రెడీ నా జీవితం అంతా పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి, పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి, పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్, తర్వాత కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మొట్టమొదట ఎన్టీ రామారావు టైంలో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఇది మూడవసారి అవుతుంది సార్. నన్ను అందరూ కూడా అన్న అంటారు, ఇంకా లేకపోతే అయ్యా అంటారు, లేకపోతే బావా అనేటువంటి స్థితి వస్తుంది సార్. ఇంకా చాలా కష్టమవుతుంది ఇద్దరికి. అంతే లేదు, నా కోసం చెప్పిన ఒక 6 నెలల పాటు నువ్వు ఉండు రమణ, తర్వాత నేను చూసుకుంటా. నాకు మనసులో ఒకటే, చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి తీసేసినాడు కాబట్టి నువ్వు అక్కడ ఉంటే బాగుంటుందని చెప్పని ఉంది, కొంచెం అంగీకరించు అన్నాడు. సార్ మీరు ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తే ఏ పోస్ట్ అంటే ఆ పోస్ట్ చేస్తాను సార్, మీ ప్రేమ నాకు తెలుసు కదా అన్నాను నేను. ఆ రకంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారి యొక్క మనస్తత్వం పిల్లవాడి మనస్తత్వం. అప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు, అధికారంలోకి వచ్చాడు. ప్రతిపక్షంగా ఎన్నెన్న మాట్లాడవచ్చు అంజయ్ గారు, కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని చూసినట్టుగా ఉండాలి, కొన్ని చూడనట్టుగా ఉండాలి, కొన్ని అనేటట్టుగా ఉంటాయి, కొన్ని అననట్టుగా ఉంటాయి, కొన్ని తమ వాళ్ళు ఉంటారు, కొందరు అవతల వాళ్ళు ఉంటారు, అవతల వాళ్ళని అనాలి, తమ వాళ్ళని అనకూడదు. ఇటువంటి కొన్ని భావాలను పెంచుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ఆయన ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని పొద్దున 8:30-9 గంటలకు కూర్చొని, సార్ మీరు కట్టినటువంటి ధోతి చాలా గొప్పగా స్టైల్ ఉంటుంది, మీ రెడ్ అంచు ధోతి రెడ్డి గారికి చాలా హోదాని తెలిపేటట్టుగా ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ ఒక చిన్న విషయం నేను తెలపాల్సిన అవసరం ఉంది. మీరు హెలికాప్టర్ దిగేటప్పుడు పెద్ద హోరున గాలి వస్తుంది, గాలి వచ్చినప్పుడు ధోతిని సాధ్యమైనంత వరకు సవరించుకొని దిగాలి అనేటువంటిది మీకుంటే దానివల్ల మీ హుందాతనం ఇంకా ఎక్కువగా ఉంటుంది సార్ అని చెప్పని ఈ రకంగా చెప్పడం జరిగింది. విన్నావు కదా, దాన్ని ఇంకో రకంగా చెప్పాల, మీ ధోతిని సవరించుకుంటూ మీరు దిగినట్టయితే దాని హుందాతనం చాలా గొప్పగా ఉంటుంది సార్ అని చెప్పని మీకు అర్థమై ఉంటుంది. ఆ రకంగా చెప్పేస్తే ఆయన ఎంత నవ్వేసేసి నర్మగర్భంగా దాన్ని నోట్ చేసేసుకొని, వాళ్ళు చెప్పావయ్యా నువ్వు, బాగుంది, ఇది అవసరం నిజంగా రమణ అని చెప్పని ఆ రకంగా చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు కూడా ఆయన అన్నీ కూడా రమణ గారిని కనుక్కోవాలి, చేయాలని చెప్పని ఎంతో ఆప్యాయతతో ప్రేమతో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారికి చాలామంది అనుకుంటాం మనం, కడప జిల్లా నుంచి అక్కడంతా కూడా ఫ్యాక్షన్ కాబట్టి ఆయన రాయలసీమ ఫ్యాక్షన్, అందులో ముఖ్యంగా కడప ఫ్యాక్షను, జమ్మలమడుగు నుంచి అది మన తాడిపత్రి నుంచి జమ్మలమడుగు మీదుగా అటు అనంతపురం దిక్కు అంతా కూడా ఫ్యాక్షన్ ఉంటుంది. అటువంటి దాంట్లో ఉంటాడు ఈయన అని చెప్పి అనుకుంటారు, కానీ కడపలో నాకు అనిపించలేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లా అనిపించలేదు. ఆయన సాధ్యమైనంత మేరకు పరిపాలన చేసినంత వరకు గొప్పగా చేసినారని చెప్పని నా భావం. ఫ్యాక్షన్ కుటుంబంలో నుంచి వచ్చారనే ప్రచారం జరిగింది. ఆయన మీద కావాలని చెప్పి నెగిటివ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు, కానీ సాధ్యమైనంత వరకు పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేశారు, పాజిటివ్గా ఉన్నారు. ఇంకొక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ జర్నలిస్ట్ ఫోరం అని చెప్పని ఒక మీటింగ్ జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఇంటిమేషన్ వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తామని చెప్పని రామోజీరావు గారు ముందుకొచ్చారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి రామోజీరావు గారికి సఖ్యత బాగుంది కాబట్టి ఈయన ఆనందపడ్డాడు, ఆయన అంగీకరించాడు, నేను పెట్టుకుంటాను రామోజీ ఫిలిం సిటీలో అన్నారు రామోజీరావు గారు. అప్పుడే కొత్తగా రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావడం, కాంగ్రెస్లో కలకలం రేయడం, ఆ వరల్డ్ జర్నలిస్ట్ ఫోరం యొక్క మీటింగ్కు మీరు పోవద్దండి అని చెప్పని తన చుట్టూ ఉండేటువంటి నాయకులు కావాల్సిన వారు
పార్టీ వాళ్ళు అందరూ కూడా చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే వరల్డ్ జర్నలిస్ట్ ఫోరం మీటింగ్కి పోకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు పోతాడు. ముఖ్యమంత్రి గారికి అవైలబుల్ కాదని చెప్పని అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పని ప్రపంచానికంతా కూడా ఏమవుతుంది, ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడే ఇంకా ఇప్పటికీ గొప్పవాడు ఉన్నట్టుంది, ఆయనకి విలువ ఉన్నట్టుంది, ముఖ్యమంత్రికి అసలు పట్టింపు లేనట్టుంది అని చెప్పని ఆయన్నే ముఖ్యమంత్రి ఏమో అన్నంత ఫీలింగ్లో బయటకు మెసేజ్ పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అదొక రకమైనటువంటి అపప్రథ వస్తుంది. ముఖ్యమంత్రి గారికి కావాల్సినటువంటి అపఖ్యాతి రావాల్సినటువంటిది కాకూడదు అని చెప్పని అభిప్రాయంతో ఆయన దగ్గర కూర్చున్నాను. నేను కూర్చొని మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న విషయం సార్ అన్న చెప్పండి, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగేటువంటి కార్యక్రమానికి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, కానీ మీరు పోకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు పోయినట్టయితే ఇప్పటికీ ఆయన్నే కావచ్చు ముఖ్యమైన వాడు, ముఖ్యమంత్రికి అసలు పని లేనట్టుంది, లేకపోతే ఈ పని రావడం ఇష్టం లేనట్టుంది అని చెప్పి అనుకుంటారు సార్. తర్వాత వరల్డ్ నుంచి అందరూ కూడా జర్నలిస్టులు వస్తున్నారు, ప్రపంచ స్థాయి జర్నలిస్టులు వస్తున్నారు. లండన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి వాళ్ళందరికీ కూడా ఇదొక గొప్ప తప్పుడు మెసేజ్ పోతుంది సార్. మన వాళ్ళకంటే విషయం వేరు, కానీ మన తెలుగు వాళ్ళకి తెలుసు, కానీ భారతదేశంలో పోవడమే వేరంటే ప్రపంచమంతా పోతే బాగుండదేమో, ఒక్కసారి మళ్ళీ మీరు ఆలోచించండి సార్ అన్నాడు. కానీ రమణ మన వాళ్ళంతా చంపుతున్నారయ్యా. రామోజీ ఫిల్మ్ సిటీకి మనమా పోవడము, రామోజీ ఫిల్మ్ సిటీ అంతా కూడా దున్నేస్తాము అదేస్తామని చెప్పి అన్న వాళ్ళం ఎట్లా పోతాం అక్కడికి అని అంటున్నారు. సార్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు మాట్లాడేది వేరు, ఎలక్షన్స్ అయినాక మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికంతా మీరు ముఖ్యమంత్రిగా అందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో అయినట్టయితే ఇదేదో పార్టీ మీటింగ్ అనో లేకపోయినట్టయితే కొంత ప్రజల యొక్క మీటింగ్ అని చెప్పి వేరు సార్. జర్నలిస్టులు అని చెప్పంటే కళ్ళు చెవులు మొత్తం ప్రపంచానికి వాళ్ళు కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు హ్యాస్ కమ్, హీ హెస్ డన్ సో మచ్ దిస్ థింగ్, హీ హ్యాస్ క్లియర్డ్ సో మచ్ అని చెప్పంటుంటే చంద్రబాబు నాయుడు యొక్క ఖ్యాతి ప్రపంచమంతా వినవస్తుంది అని చెప్పంటే మనం భరిస్తామా సార్? మన సీన్ మారిపోయినట్టు ఉంటుంది, అవసరమా సార్ అది అని చెప్పన్నాను. సరే రమణ, మంచిదే, రామోజీరావు గారికి లెటర్ రాద్దాం, డ్రాఫ్ట్ చేసి పెట్టండి, నేను సంతకం పెట్టి పంపిస్తాను అన్నాడు. ఎంత ఆనందం వేసిందంటే అది నిజమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి అనుకున్నాం. తర్వాత తక్కిన వాళ్ళందరూ కూడా అలిగినారు బాగా, సార్ అది తప్పుడు నిర్ణయం సార్, అది కరెక్ట్ కాదు ఇది అని చెప్పండి. లేదు కాదయ్యా అది కరెక్టే, మనం పోదాం అక్కడికి, నేను విశాఖపట్నం ట్రూప్ పెట్టుకున్నా కానీ అక్కడి నుంచి నేను విశాఖపట్నం వెళ్తాను, అక్కడ వెళ్ళి గంట సేపు నేను జర్నలిస్టుతో మాట్లాడిపోతానని చెప్పని. ఆ తర్వాత సరే అన్నాడు. నెక్స్ట్ డే రామోజీరావు గారి దగ్గర నుంచి మీరు వస్తున్నారు కాబట్టి మీకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను, మీరు అంగీకరిస్తే నేను ధన్యుణ్ణి అని చెప్పి ఆయన ఉత్తరం రాశాడు. బ్రేక్ఫాస్ట్ ఏంటి రమణ ఇది అన్నాడు. అంటే సార్ అక్కడికి పోతున్నాము అని చెప్పి అన్నప్పుడు ఒక మర్యాద ఉంటుంది, అందులో రామోజీరావు లాంటి వాడికి నేను చెప్పాలా మీరు చెప్పాలా ఆయనకు మర్యాద గురించి. అక్కడ దాకా పోతున్నప్పుడు ఆయన ఏ దాకా పోతున్నప్పుడు ఉంటుంది. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తున్నాను, మీకు మనసులో ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నా ఏదున్నా ఎలా ఉన్నా అవి పక్కకు పెట్టేసి ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మీరిద్దరే ఉంటారు, మేము ఎవరైనా దగ్గర ఉండం. టిఫిన్ చేసేటప్పుడు మీ యొక్క మనసుని మీరు వెల్లడి చేయండి, ఆయన యొక్క మనసు ఏమిటో తెలుసుకోండి, ఎలా ఉంటే బాగుంటుందో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సంగతిలో మీ ఇద్దరికి ఒక రకమైనటువంటి సామరస్యత వస్తే ఎంత గొప్పగా ఉంటుందో సార్, స్టేట్ బాగుంటుంది అని చెప్పన్నాను నేను. అంత దూరం దాకా పోయి బ్రేక్ఫాస్ట్కి పోకపోతే బాగుండదు కదా సార్ అని చెప్పంటే ఒప్పుకున్నాడు. మళ్ళీ కొంతమందికి చాలా ఇబ్బంది కలిగేసి మళ్ళీ ఇది కూడా రమణ చెప్పినట్టు ఈ రమణ ఏంది మధ్యలో ఇవన్నీ చెప్పేసేసి మనం కాకుండా చేస్తున్నాడు సార్ని అని చెప్పినంత దూరం పోయింది అది. అయినా సరే ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో, ఏదైతే రాష్ట్రానికి మంచిదో, ఏదైతే ముఖ్యమంత్రి గారికి ప్రతిష్ట పెంచేదో అది చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుందనేటువంటి అభిప్రాయంతో చెప్పడం జరిగింది. నేను కూడా వెళ్ళాను, ఉపన్యాసం రాశాము, ఆయన ఉపన్యాసం చెప్పాడు. ఉపన్యాసం ఇచ్చి హెలికాప్టర్లో విశాఖపట్నం పోయే ముందు ఏమి ఉపన్యాసం రమణ, చాలా గొప్పగా ఉంది, చాలా థ్యాంక్స్ ఎలాట్ అన్నాడు. ఒక ముఖ్యమంత్రి నాకు థ్యాంక్స్ చెప్తే ఇవాళ ఇన్నాళ్ళైనా కానీ నాకు అంత జ్ఞాపకం ఉంది అంజయ్ గారు. ఇవాళ మీ ముందు నేను ప్రజలకు చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా మంచి, మనం వచ్చింది చాలా నయమైంది రమణ. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా కూడా మెసేజ్ పోతుంది కాబట్టి మంచి స్పీచ్, మంచి మెసేజ్ పోయింది, ప్రపంచమంతా కూడా బాగుపోయింది. థ్యాంక్స్ అలాట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారిని నేను ఎట్లా మర్చిపోతాను. ఆయన తండ్రి లాంటి థ్యాంక్స్ చెప్పడం అంటే అంతకంటే కావాల్సిన ఆనందం ఏముంటుంది. ఇవాళకి నాకు మెదడులో పచ్చగా ఉంది, అది ఇట్ ఇస్ స్టిల్ గ్రీన్ ఇన్ మై మెమరీ. ఆ రకంగా ఆయనకి ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి ప్రకారంగా నిర్వహిస్తూ ఆయన కోసం అని చెప్పని ఒక సందర్భంలో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు పేరిట ఒక అవార్డు ఉంది. మరి ఎన్టీ రామారావు గారి పేరిట అవార్డు ఉంది సార్, మరి అది తెలుగుదేశం అని చెప్పను ఎన్టీ రామారావు అని చెప్పను అనుకుంటే అంటే నేను ఎన్టీ రామారావు అభిమానిని,
ఎన్టీ రామారావుతో మనకేముంది రమణ, ఎన్టీ రామారావు యొక్క పురస్కారాన్ని ఇచ్చేద్దాము, మా హయాంలో కూడా ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించుకోండి అని చెప్పని మీరే నిర్వహించుకోండి రమణ అన్నాడు. మేము నిర్వహించడం కాదు సార్, ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభించాలంటే ఈ నాటకాలు ఇవన్నీ కూడా మా రాయలసీమ వాళ్ళకి పడదయ్యా నన్ను వదిలిపెట్టండి అన్నాడు. నాటకం కాదు ఇది, నాటకం అనేటువంటిది వేలాది మంది కళాకారులకు ఆనందం కలిగించేటువంటి విషయం, మన ప్రజలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మీరు దీపం వెలిగించేసేసి మీరు స్పీచ్ ఇచ్చేసేసి ప్రారంభం చేసేసి మీరు వెళ్ళండి సార్, తక్కింది మేము చూసుకుంటాము అని చెప్పన్నాం. సరే బాబు అని చెప్పన్నాడు. ఆ రకంగా విన్నాడు. అంటే ఎక్కడ ఏది ఎంతవరకు అవసరమో ఎంతవరకు ఔచిత్యమో అది చెప్పడానికి కోసం చెప్పనే మా ధర్మం, మా ఉద్యోగ ధర్మం, మా బాధ్యత. నేను గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నప్పుడు, అధికారి అనే పదం వాడను, గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్కి చేయాల్సినంత దోహదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా అంజయ్ గారు చేయాల్సినటువంటి బాధ్యతతో చేశాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలా గొప్పగా ప్రేమించాడు, చాలా గొప్పగా ఆనందించాడు. ఆయన ఉన్నంత వరకు ఒక కుటుంబ సభ్యుడిగా చూశాడు మమ్మల్ని. తర్వాత సభలు జరిగినట్టయితే అందరూ ఏ రకంగా చెప్పేవారు, నాకు ఫోన్ చేసేసి ఇవాళ సభకి ఎంతమంది వచ్చుంటారు అనుకుంటావు అని అన్నాడు. సార్ దాదాపు ఒక 80,000 నుంచి 1,00,000 మంది దాకా వచ్చారు సార్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అన్నారు. మా వాళ్ళు 3 లక్షల దాకా అంటున్నారు, అందుకోసం నేను అడిగాను నేను అన్నాడు. అప్పుడే సార్ 1,00,000 వరకు వచ్చి ఉంటారు సార్, అంతకంటే ఎక్కువ కాదు సార్ అని చెప్పన్నాను. కరెక్ట్ అయ్యా, 1,00,000 వరకు నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పన్నాడు. ఈ రకంగా పార్టీ పరంగా కూడా కొన్ని విషయాలను నాతో మాట్లాడేసేసి అంత ఆత్మీయంగా ఆప్తంగా సఖ్యంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నప్పుడు ఒళ్ళు కడిమిచెట్టు అవుతుంది నాకు. ఇక తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈవోగా తిరిగి వచ్చాను. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి, తిరుమల తిరుపతి దేవస్థానానికి నన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పంపించింది రాజశేఖర రెడ్డి గారు. ప్రతిసారి తిరుమలకు వచ్చేసేసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రోత్సహించేవాడు. ఒక స్థితి ఎట్లొచ్చిందని చెప్పంటే నన్ను ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ రాజకీయ పరిస్థితి. ఆయన పొద్దున 5 గంటలకు రమ్మన్నాడు, మీటింగ్ ఉంది రమ్మన్నా, నువ్వు 5 గంటలకు వచ్చేసేసి వాళ్ళ మీటింగ్స్ గురించి నాకు చెప్పు అన్నాడు. నేను వెళ్ళాను, మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత చాలాసేపటి దాకా మాట్లాడకపోతే ఏదన్నా చిరాకులో ఉన్నాడా, లేకపోతే ఏదన్నా ఇబ్బంది వచ్చిందా, ఎందుకు నిన్న ఉన్నట్టుగా ప్రసన్నంగా లేడు వాళ్ళ అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఆయన తల కిందికి వంచుకొని రమణ నిన్ను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు అనుకున్నాను నేను, స్వామి మీరే నన్ను రప్పించుకున్నారు ఇక్కడికి, మీరే పంపిస్తున్నారు. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇదే మాట అన్నాను. స్వామి మీరే రప్పించుకున్నారు, మీరే పంపిస్తున్నారు, నేను కాదంటున్నా సార్, మీ ఇష్టం, అలా అంటే అలాగే ట్రాన్స్ఫర్ చేయండి సార్, నాకు ఎట్లా 2 నెలల పాట అయింది కాబట్టి అని చెప్పన్నాను. మళ్ళీ మౌనంగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత నీకు బాధగా ఉంది కదా అన్నాడు. సార్ భారత రాష్ట్రపతి కావాలా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ కావాలా అని చెప్పంటే నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీగానే ఉంటాను, కానీ నాకు భారత రాష్ట్రపతి పదవి కూడా వద్దు సార్, ఈ సేవ చాలా గొప్పది సార్, ఈ భాగ్యం చాలా గొప్పది సార్. మొట్టమొదటిసారిగా ఎవరైనా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వైష్ణవుడు వచ్చినాడు అని చెప్పంటే నేనే మొదటి వాడిని సార్. దాదాపు 75 ఏళ్లుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫీసర్స్ ఉన్నటువంటి దాంట్లో మొట్టమొదటి శ్రీ వైష్ణవుని నాకు ఇక్కడ మీరు భాగ్యం కలిగించారు, నాకు సంతోషం సార్, మీరు ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెళ్తాను సార్ అని చెప్పినాను. లేదు రమణ, ఇక్కడి నుంచి నిన్ను మొత్తం రాష్ట్రమంతా కూడా దేవాలయాలన్నింటికి కూడా అధికారిగా ఉండేటట్టుగా, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మీ కిందనే ఉండేటట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్గా వేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను, ఏమంటాం అన్నాడు. మీరు ఎలాగంటే అలాగా సార్, మీరు నా యొక్క శ్రేయోభిలాషి, మీకంటే ఎవరు ఉంటారు అని చెప్పన్నాం. మీరెందుకు ఈ మాటలు వినాలి అని చెప్పని అంటున్నానని చెప్పంటే, మాట మనల్ని పట్టిస్తుంది, మాట మనల్ని కలుపుతుంది, మాట మనల్ని చెదిరుస్తుంది, మాట నిర్వీర్యం చేస్తుంది, మాట ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికే అది ముఖ్యమంత్రియా, మన కొలీగా, మనకంటే చిన్నవాడా, మన పక్కవాడా, మనవాడా అని కాదు అంజయ్ గారు, చాలా జాగ్రత్తగా మనం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్గా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను బయటకు వచ్చాను. కానీ ఆయన అన్న మాట నీకు బాధగా ఉంది కదా అని చెప్పి అన్నాడు, చూసారా, ఇప్పటికీ నాకు మనసులో పదిలంగా ఉంది. అంటే నా గురించి ఆయన అంత ఫీల్ అయ్యాడని చెప్పినటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఈవో టీటీడీగా పనిచేసి నేను వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్గా ఉన్నా నాకు అసలు అంతగా ఆనందంగా లేదు. అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారి యొక్క దుర్మరణం, ఆ తర్వాత రోషయ్య గారు రావడం, రోషయ్య గారి యొక్క టర్మ్ అయిపోవడం, కిరణ్ కుమార్ రెడ్డి రావడం, ఇదంతా చూస్తూ నేను రోషయ్య గారితో కూడా చెప్పాను, నన్ను వదిలిపెట్టండి సార్, నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటానని. రమణ, నేను కొత్తగా వచ్చాను, నువ్వు ఉండు, నువ్వు ఇప్పుడు కాదు నాకు మొదటి నుంచి తెలిసిన వాడి కాబట్టి మీరు ఉండండి, నా టర్మ్ అయ్యేంతవరకన్నా కనీసం ఉండండి అన్నారు. ఆయన తొందరగానే టర్మ్ అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు.
కిరణ్ కుమార్ రెడ్డితో కూడా నేను కావాలని చెప్పని ఇదే మాట చెప్పాను, నన్ను వదిలిపెట్టండి అని. ఉండండి చూద్దామని అన్నారు. ఆ రకంగా ఈఓటీటీడీ అయిపోయిన తర్వాత ఏ క్షణాన్నైనా కానీ నేను వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నాను. ఒక సందర్భం ఎలా వచ్చిందని చెప్పంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఈ ముగ్గురికి సంబంధించినటువంటి మనుషులు వాళ్ళు ఏవైతే లిస్టులు ఇస్తారో వాళ్ళని మనం దేవాలయాలలో ట్రస్ట్ మెంబర్స్గా వేద్దామని చెప్పని వారు. నేనేమన్నానంటే కనీసము 9 మంది ఉంటే వాడు ముగ్గురు వీరు ముగ్గురు పంపిస్తే 9 మంది వాళ్ళనే వేస్తే నైతికంగా ఉండేవాడు, ధార్మికంగా ఉండేవాడు, దేవాలయానికి సేవ చేసేవాడు, దేవుడి మీద భక్తి చూపించేవాడు ఒక భక్తుడు ఒకరిద్దరన్నా లేకపోయినట్టయితే సార్ ఇది మొత్తం రాజకీయమయమైపోతుంది కాబట్టి కొంచెం ఆలోచించండి అని చెప్పన్నాను. లేదండి మనం వాళ్ళ యొక్క ఒత్తిడి తట్టుకోలేము, చేసేద్దాం అన్నాడు. నేను మాత్రం ఒప్పుకోను సార్, మళ్ళీ నేను వస్తాను మీ దగ్గరికి మాట్లాడడానికి, ఉండనియండి ఫైల్ మీ దగ్గరనే అన్నాను నేను. ఆయన నాకు ఫైల్ పంపించేసినాడు సంతకం పెట్టకుండా. మీరు ఫైల్స్ తీసుకొని రండి అన్నాడు. నేను ఫైల్ మీద రాశాను. నేను ఇందులో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పనుకుంటే నాతో డిస్కస్ చేయకుండా దయచేసి ఏ నిర్ణయం తీసుకోకూడదు, నేను డిస్కస్ చేసినాక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, మీరు పిలిచినప్పుడు నేను వస్తాను అని చెప్పి పంపించాను. ఆయన పిలవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు, నేను వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదు. ఆయన పిలవడానికి ఇబ్బంది పడ్డాడు, నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ వెళ్ళి నన్ను రిలీవ్ చేసేయండి సార్, ఎలాగూ స్థితి అట్లా వచ్చేసింది, ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ గాను. దేవాలయాలు ఆల్రెడీ రాజకీయ వేదికలు కావాల్తున్నాయి, శిబిరాలు అయిపోతున్నాయి, రాజకీయానికి ఆవాసం అయిపోతున్నది అనేటువంటి బాధ చాలా ఉంది సార్. భగవంతుడు కూడా రోధిస్తున్నాడేమో అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది నాకు. నేను భక్తుని సార్, నేను టీటీడీలో పనిచేశాను, మీకు కూడా తెలుసు, చిత్తూరు జిల్లా వారు మీరు అని చెప్పనంటే, సరే రమణ ఇంకా మరి తప్పదన్నప్పుడు రిలీఫ్ తీసుకోండి, ఎప్పుడు కావాలో మీకు అన్నాడు. రేపటి నుంచే సార్ అన్నాడు. డిసెంబర్లో 2011 సంవత్సరంలో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చాను. ఆ రకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత 2011లో రావడం, ఒక 2 నెలల పాటు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏం అభిప్రాయం కలిగింది అని చెప్పంటే, తెలంగాణని వీళ్ళందరూ అంటున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో, అంత తెలంగాణ ఉద్యమం గురించి పెద్దగా లేదు, ఉందంటే ఉంది, లేదని కాదు కానీ అంతగా లేదు ఎక్కువగా, కావాలని చెప్పంటే నేను ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి మీకు చూపిస్తాను అని చెప్పని అధిష్టానానికి చెప్పాడనమాట. అందుకోసం అని చెప్పని ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టాలి రమణ, అందుకోసం అని చెప్పని దానికి మీరు అడ్వైజర్గా ఉంటే బాగుంటుందని చెప్పని మళ్ళీ పిలిచాడు. సో 2012 ఏప్రిల్లో నేను అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ప్రపంచ తెలుగు మహాసభల కోసం అని చెప్పని అడ్వైజర్గా అయ్యాను. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంటంటే, హైదరాబాద్లో నిర్వహించడం అని చెప్పంటే నిప్పుతో చెలగాటమే. ఎక్కడన్నా కానీ కనీసం కొంచెం లాఠీ చార్జో లేకపోతే ఇంకేదన్నా జరిగింది అని చెప్పంటే ప్రభుత్వానికి అప్రతిష్టే, అంతకంటే పెద్దదైనట్టయితే ఇంకా మరీ అప్రతిష్ట. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు తిరుపతిలో పెడతానని చెప్పని ఇక్కడి నుంచి తిరుపతికి మార్చారు వేదికని. తిరుపతిలో అప్పుడున్నటువంటి వర్షాలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతాల్లో వర్షాలు వస్తాయి. అక్కడ బాగా వర్షాలు వచ్చినాయి. ఆ ప్రాంగణం ఏదైతే అనుకున్నామో ఆ ప్రాంగణంలో ఆవిలాల ప్రాంతంలో అంత నీటిమయమైంది కాబట్టి అక్కడ వీలు కాలేదు. మళ్ళీ తలపట్టుకున్నాడు, ఏం చేద్దాం రమణ అన్నాడు. సార్ వెటనరీ యూనివర్సిటీ ఉంది, నేను ఈఓటీటీడీకి పనిచేసాను కాబట్టి అక్కడ బాగానే ఉంటుంది సార్, చెట్లు కథా కమిషన్ బాగుంటుంది కాబట్టి అక్కడ పెడదామని చెప్పంటే మనమైతే తప్పకుండా నిర్వహిద్దామని చెప్పని అక్కడ వెటనరీ యూనివర్సిటీలో పెట్టాం. వెటనరీ యూనివర్సిటీలో పెట్టడానికి కారణం ఏమిటా అని చెప్పంటే భగవంతుడే నా దృష్టిలో. వెటనరీ యూనివర్సిటీ అంటే పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అది కళాశాల. అన్నీ అక్కడే ఉంటాయి, వెటనరీ సైన్స్ అంతా అక్కడే ఉంటుంది. అంటే పశుపతి అక్కడ ఉంటాడు. పశుపతి అంటే శివుడు. శివుడు తిరుపతికి క్షేత్రపాలకుడు. శ్రీ వెంకటేశ్వరుడు వైష్ణవుడైనా శివుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు కాబట్టి శివుడు ప్రభుత్వాన్ని రక్షించడానికి కోసం చెప్పి ముందుకొచ్చి శివుని క్షేత్రంలో మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్తే ఇవన్నీ మీకు తెలుస్తాయి, మాకు తెలియదు, ఏదైనా ఒకటి ఉంటే నాకు రాసివ్వు, నేను చెప్తాను కానీ అని చెప్పన్నాడు. అంత ఆత్మీయంగా ఉండేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకోవాల్సింది ఉండిందో అవి తీసుకోకపోవడం వల్ల, వాటిని అమలు చేయలేకపోయినందువల్ల నేను వచ్చిన పని అయిపోయింది కాబట్టి నేను వెళ్తానని చెప్పడం, అప్పటికే కేసీఆర్ గారు, హరీష్ రావు గారి ద్వారా నన్ను సంప్రదించేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి మీరు వచ్చేస్తే బాగుంటుందని చెప్పడం, మీరు ఇప్పుడు ఎట్లాగైతే కూర్చున్నారో ఇక్కడనే వారు వచ్చి కూర్చొని అడగడం, నేను కేసీఆర్ పిలిచినారని చెప్పంటే వెళ్ళడం, మీరు వచ్చినారు ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి టీఆర్ఎస్లో అని చెప్పని టీఆర్ఎస్లో జాయిన్ కావడానికి కోసం చెప్పని వారు నాకు అవకాశం ఇవ్వడం, నన్ను పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉండాలని చెప్పని కోరడం, ఆ రకంగా
నేను రాజకీయాల్లో కూడా ఎంటర్ అయినటువంటి మనిషిగా మారిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి తప్పనిసరి రాజకీయాలు అని చెప్పని అక్కడి నుంచి ఆర్మూర్లో ఒక సమావేశం జరగడం, పార్టీ సమావేశం జరగడం, అక్కడ ప్రకటించేసేసి అద్భుతంగా విజయవంతం చేయడం. ఆ తర్వాత ఆయన ఇమ్మీడియట్గా జూన్ 2వ తారీఖు నాడు 2014 సంవత్సరం నాడు ఆనాడే అడ్వైజర్గా గవర్నమెంట్గా మీరు ఉండాలి అని చెప్పని నన్ను అడ్వైజర్ చేయడం. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు నేను కేసీఆర్ హయాంలో నేను అడ్వైజర్గా పనిచేయడం అది నా భాగ్యం. నాకు ఆయన కల్పించినటువంటి మాద అవకాశం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కేసీఆర్ గారికి నాకు ఉండేటువంటి పరిచయం ఆయన ముఖ్యమంత్రి అయినాకనో లేకపోతే టీఆర్ఎస్లో పనిచేస్తున్నప్పుడు కాదు, మొట్టమొదటిగా సిద్దిపేటలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నన్ను ఎదుగుతున్నప్పుడు చూసినటువంటి వాడు కేసీఆర్ గారు. విద్యార్థి నాయకుడిగా నన్ను చూసినటువంటి వాడు కేసీఆర్ గారు. తెలంగాణ అజిటేషన్లో నేను జైలుకు పోయి వచ్చినప్పుడు కూడా ఎదురుగా నిలబడ్డవాడు కేసీఆర్ గారు. అప్పటికి ఇంకా ఆయన విద్యార్థి, నేను బీఎస్సీ ప్రాంతంలో ఉన్నాను, వారు ఇంకా స్కూల్ దగ్గర స్థాయి దాటి వచ్చినటువంటి వారు. కాబట్టి నన్ను చిన్నప్పటి నుంచి ఎరిగినటువంటి వాడు. నా జీవితము, నా యొక్క కాలేజీ స్థాయి, నా కాలేజీ దశ, నా చదువు, నేను నిర్వహించినటువంటి తీరు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర వారు మంత్రిగా ఉన్నప్పుడు నన్ను చూసినటువంటి వారు, చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు నన్ను చూసినటువంటి వారు, సో పరిపాలనా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్గా ఎలా ఉన్నానో చూసినటువంటి వాడు. అన్నిటికంటే మించి అన్న అనేటువంటి ఒక భాతృభావం కలిగి గౌరవంతో మర్యాదతో నన్ను చూసుకున్నటువంటి వాడు కేసీఆర్. ఆయనకు నమస్కారం. ఇది అంజయ్య. ముఖ్యమంత్రులతో నాకు ఉండేటువంటి పరిచయం ఏమిటి అని మీరు ఒక్క ప్రశ్న వేస్తే నేను ఇంత సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఏ ఒక్కరి గురించి కూడా నాకు తక్కువ చెప్పినా మంచిది కాదు. కానీ కేసీఆర్ హయాంలో మనం చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల్ని మళ్ళీ నిర్వహించడం, తర్వాత అనూహ్య రీతిలో అది సక్సెస్ కావడం, అసలు తెలంగాణకి ఇంత కీర్తి ఉందా అనేటువంటి రీతిలో పాలకురికి సోమనాథ మనవాడు ద్విపద మన దగ్గర పుట్టింది, పద్యం పుట్టిందే మన దగ్గర. జినవల్లభుడు కన్న పద్యాన్ని కరీంనగర్లో రాసి అక్కడ ఉంచినాడు కాబట్టి పద్యం మొట్టమొదటి ఎక్కడ పుట్టిందిరా అంటే తెలంగాణలో పుట్టిందని చెప్పని ఇట్లా తెలంగాణకు ఉండేటువంటి విశేషాలన్నీ కూడా చెప్తూ పోతూ ఉన్నట్టయితే తప్పకుండా ప్రపంచ తెలుగు మహాసభలు మనం చేయాల్సిందే అని చెప్పని అనడం, చేసుకోవడం. దాదాపు నందిని సిద్ధారెడ్డి గారు సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా కావడం, దాని తర్వాత ఆ తెలుగు మహాసభలు జరగడం, ప్రపంచమంతా కూడా విస్తుపోయేంత అద్భుతంగా జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్ని మనం ఎలా మర్చిపోతామని చెప్పండి. అందులో పాల్గొనడం అనేటువంటిది నా యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత వారితో పాటు ఉన్నప్పుడు వారు దాశరథి జయంతి చేద్దాం సార్ అని చెప్పంటే, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నటువంటి నినాదాన్ని మనకి ఇచ్చినటువంటి దాశరథి గారిని మనం ఎట్లా మర్చిపోతాం. జూలై 22 మనం చేస్తున్నామని చెప్పని అనడం. ఈ నెల జూలైయే మళ్ళీ దాశరథి జయంతి వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం దాశరథి శత జయంత్యుత్సవం చేయమని చెప్పని ఎంత అరిచినా గీ పెట్టినా అందరూ కూడా కోరినా చేయకపోవడం అనేటువంటిది మన దురదృష్టం. కానీ ఆయన జయంత్యుత్సవం జరపడం, దాశరథి పేరిట ₹1,00,000 పురస్కారం ఇవ్వాలని చెప్పి అనుకోవడం, ఇవాటికి కూడా ఆ పురస్కారం ఇవ్వడం వల్ల దాశరథి గారి యొక్క ప్రతిష్ట పెరిగింది. అది అందుకున్నటువంటి కవులకందరికీ కూడా గౌరవం కూడా పెరిగిందని చెప్పని నేను భావిస్తూ ఆయన యొక్క మంచితనం వల్ల దాశరథి జయంతిని నిర్వహిస్తాం. తర్వాతి నెలలో సెప్టెంబర్లో కాళోజీ నారాయణరావు, తెలంగాణ కాళోజీ నారాయణరావు యొక్క అనుబంధం నేను చెప్పాల్సిన అక్కర్లేదు. మళ్ళీ ఆయన గురించి కూడా చేసినప్పుడు కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతిని కూడా మనం చేద్దామని సెప్టెంబర్ 9ని ప్రతి సంవత్సరం చేయడం, వారి పేరిట ఒక పురస్కారాన్ని పెట్టి వారికి ₹1,00,000 ఇవ్వడం అనేటువంటిది ఆయన తలపెట్టినటువంటి సాహిత్యం మీద ఆయనకు ఉండేటువంటి అభిమానం, అభినివేశం ఎంత గొప్పదో తెలుస్తూ ఉంది. పరిపాలనా రంగంలో కూడా అందరిని కూడా ప్రేమించి చాలా వరకు చేశారు. సరే, పరిపాలనా రంగంలో 2 రకాలుగా ఉంటాయి. బ్లేడ్కి 2 అంచులు ఉన్నట్టుగా ఈ అంచు ఆ అంచు 2 చూడాల్సి వస్తుంది. కొన్ని జరిగినాయేమో కానీ ఓవరాల్గా ఆయన చేసిన దాంట్లో మంచి మనసుతో చేశాడు, అందరినీ ప్రేమించేటువంటి మనసుతో చేశాడు, అందరినీ గౌరవించేటువంటి మనసుతో చేశాడు. ఆయనకు కావాలని చెప్పని లోపల ఒకటి బయట ఉండేటువంటి పరిస్థితి లేదు. సాధ్యమైనంత వరకు గొప్పగా చేశాడు. కానీ ఇప్పుడున్నటువంటి రీతిలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ని భ్రష్టు పట్టించాలనేటువంటి రీతిలో వారు మాట్లాడేటువంటి మాటలు వింటూ ఉంటే ఒక్కొక్క రకంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. అది వేరే విషయం. కానీ 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసినటువంటి హయాంలో ఆయన చేసినటువంటి పరిస్థితులు, ఆయన ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన చేసినటువంటి పని శ్లాఘనీయంగా ఉందని చెప్పని నేను భావిస్తూ నన్ను బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడిగా కూడా చేశారు. చాలామందికి సేవ చేయడానికి ఉపయోగం వస్తుంది. అసలు బ్రాహ్మణుల గురించి ఎవరు పట్టించుకున్నారండి? ఎన్ని రోజుల పాటు ఎన్ని ఏళ్ల పాటు బ్రాహ్మణులకు కూడా ఒకటి ఉండాలని చెప్పి అది అప్పర్ కాస్ట్ కాబట్టి మేము చేయమన్నటువంటి రోజుల నుంచి బ్రాహ్మణులు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పిన విషయాన్ని గమనించి గుర్తించి గౌరవించి బ్రాహ్మణులకు కావాల్సినటువంటి స్థానం ఉండాలని చెప్పి బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితికి నేనే అధ్యక్షునిగా ఉండాలని చెప్పని నన్ను అధ్యక్షుని చేసినటువంటి కేసీఆర్ గారు నేను ఎట్లా మర్చిపోతాం? అంత గొప్పవాడు. 2017వ సంవత్సరంలో మొదలు పెడితే
ఒక 2023 వరకు కూడా బ్రహ్మాండంగా నడిచినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో దాదాపు 1000 మందిని విదేశాలకు బ్రాహ్మణ పిల్లల్ని పంపించాం. ఇవాళ వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే ఏ పెట్రోల్ బంక్లో ఉన్నారో, ఎలా ఉన్నారో, రోడ్ల మీద ఉన్నారో, వాళ్ళకి నిజంగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అసిస్టెన్స్ రాక ఎంత బాధపడుతున్నారో చాలా హేయమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పునరుద్ధరించి దాన్ని గొంతు బిస్కినట్టు చేశారు. కాబట్టి ఇప్పటికైనా దానికి కావాల్సిన అమౌంట్స్ని, ఫండ్స్ని రిలీజ్ చేసేసి విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి తప్పించాలని చెప్పని నేను కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పెద్దలు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అభ్యర్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇది కనీస ధర్మంగా భావించి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏ రకమైనటువంటి కార్యకలాపాలు లేకుండా సంవత్సరాల కంటే ఎక్కువగా అయిపోయింది. నిర్వీర్యం అయిపోయినటువంటి బ్రాహ్మణ పరిషత్తును మరింత నిర్వీర్యం చేయొద్దని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటూ, కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనిని ఈయన తుడిచిపెట్టడానికి కోసం చేస్తున్నాడని చెప్పని ఇప్పటికే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి, రాకుండా ఉండాలని చెప్పంటే కనువిప్పు కావాలని చెప్పినటువంటి అభిప్రాయంతో మీ ద్వారా నేను మరొకసారి ఇప్పటి ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా బ్రాహ్మణ సదనం నిర్మించాం. 10 ఎకరాల భూమిని అందించారు. బ్రాహ్మణ సదనంలో ఒక విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తాను సార్. బ్రాహ్మణులైనట్లయితే 10,000 రూపాయలు ఆ బ్రాహ్మణ సదనానికి, 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఫంక్షన్ హాల్స్కి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే 10,000 రూపాయలు. పేద బ్రాహ్మణులు అయితే డబ్బు తీసుకోవద్దు. బ్రాహ్మణ పేదలు కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా మనం ఇద్దాము. ఎందుకంటే ఒక్కొక్కసారి బ్రాహ్మణుల పెళ్ళిళ్ళు లేకపోతే అని బ్రాహ్మణేతరులకు ఇవి హాల్ని ఇచ్చినట్టయితే 50,000 రూపాయలు మాత్రమే. 50,000 రూపాయల్లో 10 ఎకరాల భూమి, కావాల్సిన ఆవరణ, వసతులు, హాలు అన్ని రకాలుగా కూడా మంచిగా ఉండేటువంటి బ్రాహ్మణ సదన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను మరొకసారి మనవి చేసుకుంటూ, అంత గొప్ప పని చేసినటువంటి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని ఎంతో మంచి ఆత్మీయుడిగా ట్రీట్ చేసినందుకు కేసీఆర్ గారు కూడా నమస్కరిస్తున్నాను. నీ ద్వారా నాకు ముఖ్యమంత్రులకు ఉండేటువంటి అనుబంధాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నమస్కారం. అనేక కార్పొరేషన్లు ఇప్పుడు ఏర్పాటు చేశారు. అన్నీ నామమాత్రంగానే ఉన్నాయి, వాటి కార్యకలాపాలు లేవు. వాటి గురించి మీరు ఏమైనా సలహా ఇస్తారా? ఏ ప్రభుత్వంలోనైనా కానీ డబ్బులది ఇబ్బంది ఎప్పుడు ఉంటుందండి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, కొంతమందికి అది కనబడేట్టుగా ఉంటుంది, కొంతమంది కనబడదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఓపెన్ అయిపోయింది ఏంటంటే డబ్బులు లేవు ప్రభుత్వంలో అనేటువంటిది అందరికీ తెలిసిపోయింది. ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్పష్టంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పడం అనేటువంటి జరిగేటువంటి స్థితి వచ్చింది. కాగా గవర్నమెంట్ జీతాలు మాత్రం మీకు ఇస్తున్నాం, ఇదే గొప్ప విషయం అనేటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తించడం అంత భావ్యం కాదు. ఎంతోమంది పేదలు ఉన్నారు. ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీస్ కార్పొరేషను, ఇప్పుడు కొత్తగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పడ్డది. ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితుల్లో రకాలుగా నిధులు లేకుండా ఉంటే ఏ రకంగా కార్యకలాపాలు చేస్తాయనేటువంటి రకంగా అందరూ అడుగుతూనే ఉన్నారు. దయచేసి ఈ విషయంలో డబ్బు కాదు ముఖ్యం, యాటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ బి పాజిటివ్. దానివల్ల డబ్బు ఎలా వస్తుందో రావడానికి కోసం ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వంలో కావాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ చూసి కూడా అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తే డబ్బు తెచ్చుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలి. అవసరమైతే నిధులని బ్యాంకులు తెచ్చుకోవాలి, ఇంకా లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకోవాలి. కానీ మన ఉద్యోగస్తులు కానీ మన ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉండేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత, చూడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పని నా మనవి. మీరు టీటీడీ ఈవోగా శ్రీవారి సేవలో మీ అనుభవాలు కొంచెం. టీటీడీ ఈవోగా నా అనుభవము, నా అనుభూతి అని చెప్పంటే కొన్ని మాటల్లో సరిపోదు. అది నాకు రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి గొప్ప వరం. రాజశేఖర రెడ్డి గారి ద్వారా నాకు వచ్చినటువంటి అదృష్టం, భగవంతుడి యొక్క అనుగ్రహం. ఆ స్వామి నన్ను పిలిపించుకున్నాడు, స్వామి నాతో సేవలు చేయించుకున్నాడు, స్వామి నాకు సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చాడు. నేను ముద్దుగా స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ ఉన్నాను. ఈవో టీటీడీ అనేటువంటిది దాదాపు 300 కంటే ఎక్కువగా ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్ అప్పటి ఆంధ్రప్రదేశ్లో. ఒక్కరికి మాత్రమే దక్కుతుంది ఆ అదృష్టం. ఎవరికి అనేటువంటిది అది స్వామివారి యొక్క కృప. ఆయన ఎంచుకుంటాడు తప్పిస్తే ముఖ్యమంత్రి చేయడమా, ముఖ్యమంత్రి చేశాడా, ముఖ్యమంత్రి నిర్ణయించాడా అనేది అదంతా కూడా మనం సమాజం కోసం మన కోసం మాట్లాడుకునేటువంటి మాట. స్వామి ఎన్నుకుంటాడు అటువంటి వాడిని ఈవోగా. నేను అదే భావించి నేను అక్కడ చేరడం జరిగింది. నేను జరగడంతో నాకు ఆనందం ఏంటంటే 75 ఏళ్లలో మొట్టమొదటి శ్రీ వైష్ణవుడిగా నేను ఈవోగా చేరడం, నా పేరు కూడా వెంకటరమణాచారి కావడం, నేను ఆచార్యుల స్థాయిలో ఉండడం,
అందరూ వైష్ణవులతో పాటు నేను కూడా లోపలికి వెళ్ళి షాత్మురైలో పాల్గొనడం, పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలహోడి నూరాయిరం మల్లాన్ తిండోలు వనివన్న ఉంషబడిషవి తిరుక్కాపని చెప్పని పాఠశాల చదువుతూ ఉంటే చూసిన వాళ్ళు కానీ అక్కడ ఆఫీసర్స్ కానీ అక్కడ ఉండేటువంటి అర్చకులు కానీ వాళ్ళందరూ కూడా మా ఈవో గారికే మొత్తం అర్చన అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా వచ్చు, మా ఈవో గారు ఆఫీసరే కాకుండా మా దాంట్లో భాగం అని చెప్పని వీళ్ళు అనుకోవడం, ఆఫీసర్స్ కూడా సార్కి ఇంకే కావాల్సిందేముంది, ఇవన్నీ విషయాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా, ఏ రకమైన పొరపాట్లు చేయకూడదు అనేటువంటి రీతిలో నా యొక్క వర్తన కానీ పరివర్తన కానీ ప్రవర్తన కానీ అన్నీ కూడా ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేసినాను. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నేను స్వామివారి సేవలో ఉన్నాను. శుక్రవారం నాడు సుప్రభాతం ఉంటుంది, సుప్రభాత సేవ తర్వాత అభిషేకం ఉంటుంది. అభిషేకంలో అంటే మనం పొద్దున్న 2 గంటలకే వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం. ఏది ఏమైనా ఎన్ని గంటలు పని చేసినా నిర్విరామంగా నిర్విచారంగా గొప్పగా పనిచేయడానికి కోసం చెప్పిన అవకాశం కలిగింది నాకు. తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి సేవ నాకు మనసుకు అనుభూతి కలిగించినటువంటి విషయం. అది ఎన్ని గంటలైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. తుఫాను పశ్చిమ గోదావరి జిల్లా అప్పుడు ఇన్ఛార్జిగా ఒక బాధ్యత స్వీకరించారు. అవును. అప్పటి అనుభవాలు ఏంటి? అంటే సాధారణ జనాన్ని ఆదుకోవడం వేరే, ఒక ప్రకృతి విలయం వచ్చినప్పుడు ఆదుకోవడం వేరే. 1984లో మొట్టమొదటి నాకు నెల్లూరులో తుఫాన్ వచ్చినప్పుడు నన్ను ప్రభుత్వం పంపించింది. అప్పుడు సుధాతారావు గారు మంచి పేరున్నటువంటి కలెక్టర్గా, వారికి కీర్తి ఉంది, తర్వాత మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా, తర్వాత మంచి సహృదయత ఉన్నటువంటి మేడం. వారి హయాంలో అది జరిగినప్పుడు అక్కడ పనిచేయడం జరిగింది. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఏరియాలో నేను పనిచేయడం జరిగింది, వాకాడు ఆ ప్రాంతంలో, అలాగే నెల్లూరులో. ఆ తర్వాత 1986లో నాకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు ప్రాంతం అంతా కూడా నేను చూసుకోవడం జరిగింది, అక్కడ సేవ చేసుకోవడం జరిగింది. ఈ సేవాపరాయణత్వం అనేటువంటిది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా భావించి తుఫాన్లలో పాల్గొన్నాను, వట్టెప్పుడు కూడా పాల్గొన్నాను, దేవుని సేవలో పాల్గొన్నాను. నిజానికి దేవుని సేవలో పాల్గొన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిపాము అని చెప్పంటే అఖండ హరినామ సంకీర్తన ఇప్పటికీ నడుస్తూ ఉంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని ఏర్పరచడం, ఇవాళకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రపంచమంతా కూడా నిర్వహింపబడుతూ ఉంది. ఒక్క భాషలో కాకుండా అన్య భాషల్లో కూడా ఇది వెలువడింది అని చెప్పంటే అది స్వామివారి యొక్క కృప. ఆ తర్వాత అక్కడి నుంచి చతుర్యుగ బంధ భక్తి చైతన్య యాత్ర అని చెప్పని గ్రామాన గోవిందనామస్మరణ చేసుకోవడానికి గొప్ప అవకాశం కలిగింది. ఆ తర్వాత మనకు నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క దయ వల్ల అమృతోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. 75 ఏళ్ల ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించుకుంది. 75 ఏళ్ల సందర్భంగా అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, అంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరైతే పనిచేశారో, అప్పటి చైర్మన్, అంతకుముందు ఉన్నటువంటి చైర్మన్లు ఎవరైతే పనిచేశారో వాళ్ళకందరికీ కూడా సత్కరించుకొని గవర్నర్ గారి ద్వారా, రాష్ట్రపతి ద్వారా వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణమస్తు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కళ్యాణమస్తు అనేటువంటిది ఎంత పవిత్రమైన కార్యక్రమం అంటే అంజయ్య, నిజంగా పేదవాళ్ళ ఇంట్లోనైనా పెళ్ళి అవుతుంది, లక్షాధికారి ఇంట్లో కూడా పెళ్ళి అవుతుంది. పెళ్ళికి కావాల్సింది వరుడు వధువు, పెళ్ళికి కావాల్సింది తాళి, మంగళసూత్రము, 10 మంది బంధువులకి భోజనాలు, అవన్నీ. కాబట్టి తాళితో పాటు, బట్టలతో పాటు, వరుడు వధువుకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా పాటు, భోజనాలతో పాటు, పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు, మంగళ వాయిద్యాలు అన్నీ కూడా ఏర్పరిచి, మంత్రాలతో పాటు అర్చకులతో పాటు కూడా ఏర్పరిచి, వారికి కేవలం నైతికంగా ఉండేటువంటి వరుడు వధువు వస్తే చాలు పెళ్లి చేసేద్దామనేటువంటి రీతిలో 293 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కళ్యాణమస్తుని చేపట్టినాము. దాని ద్వారా 47,000 కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగినాయి. వాళ్ళ కాపురాలు ఇవాళకి ఆలయ గోపురాల్లాగా ఉన్నాయి. అద్భుతంగా జరిగింది. ఆ కళ్యాణమస్తు కార్యక్రమం చాలా శుభప్రదంగా జరిగింది. ఎవరింట్లోనైనా పెళ్లి జరగాలని చెప్పంటే కనీసం 20-25 వేల ఖర్చన్నా వస్తుంది. కానీ మేము 15,000 లోపట్లోనే ఖర్చంతా జరిగింది ఒక్కొక్క జంటకు పెళ్లి చేసినందుకు. కళ్యాణమస్తు మాత్రం అపారమైనటువంటి అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించింది. కాగా నేను ఒక మాట చెప్పాను, అది చెప్పడం నా ధర్మం రాజశేఖర రెడ్డి గారితో. దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఊళ్ళల్లో ఉండేటువంటి సర్పంచ్ కానీ, ఊరి పెద్దలు కానీ, వాళ్ళని చాలామంది గ్రామ ప్రజలు గౌరవిస్తారు. కాబట్టి ఊరి పెద్దలు కానీ, సర్పంచ్ గారు కానీ ఇలా పెళ్లి చేస్తున్నాము, మీకు పెళ్ళికి మీరు ఉంటే చెప్పండి అని చెప్పండి అంటే, మా సర్పంచ్ గారి దయ వల్ల, మా యొక్క ఊరి ప్రెసిడెంట్ దయ వల్ల, మా ఎమ్మెల్యే దయ వల్ల, మా ఎమ్మెల్సీ గారి దయ వల్ల మా పెళ్ళిళ్ళు జరిగినాయని చెప్పని వాళ్ళు జీవితం అంతా జ్ఞాపకం పెట్టుకుంటారు. మీ పార్టీకి మంచిది, మీకు మంచిది, ప్రభుత్వానికి మంచిది,
పార్టీకి మంచిది. మీరు దీన్ని కొంచెం గ్రామాన కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి కావాల్సినట్టుగా మీ యొక్క రాజకీయ పార్టీలలో కూడా మీరు పార్టీ తరఫున కూడా ఒక సందేశం పంపించేసినట్టయితే బాగుంటుంది సార్. రాతపూర్వకం ఉండాల్సిన అక్కర్లేదు, ఓవరాల్గా చెప్పినాక అందరికీ తెలిసిపోతుంది. ఎమ్మెల్యేస్ మీటింగ్లో మీరు చెప్పినట్టయితే ఎమ్మెల్యేస్ చాలా చురుగ్గా పాల్గొంటారు, ఎన్నో కళ్యాణాలు జరుగుతాయని చెప్పంటే 3-4 సార్లు జరిగినటువంటి కళ్యాణ మస్తు కార్యక్రమాల ద్వారా 47,000 కుటుంబాలలో పెళ్ళిళ్ళు జరిగినాయి. అది నాకు ఎంత ఆనందం ఇస్తుంది అని చెప్పంటే మా ఇంట్లో పెళ్లి జరిగినంత ఆనందం అనిపించింది. స్వామివారే స్వయంగా జరిపించినటువంటి ఆనందం కలిగింది. హైదరాబాద్లో జరిపించాము, అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో జరిపించాము. అటువంటి కళ్యాణమస్తు కార్యక్రమం ఇప్పుడు ఆగిపోయింది. నా మనవి ఏంటంటే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని మాత్రం ఆపకూడదు. దాని ద్వారా తప్పకుండా స్వామివారి యొక్క దయ వల్ల అందరూ కూడా బాగుండాలని చెప్పని కోరుకోవాలి. కాబట్టి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రివైవ్ చేస్తే బాగుంటుందని చెప్పని ఆశ. తర్వాత భగవంతుడి దయ ఎలా జరుగుతా అలా జరుగుద్ది. ఆ రకంగా కళ్యాణమస్తు కార్యక్రమం చేశాము. ఎన్ని కార్యక్రమాలు అంటే అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తూ భజగోవిందం కార్యక్రమం, బాలగోవిందం కార్యక్రమం, దళిత గోవిందం కార్యక్రమం ఇవన్నీ చేస్తే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోగా ఉన్నప్పుడు డిసెంబర్ 31వ తేదీ నాడు రాత్రి అందరూ అన్నారు, బయటంతా కూడా ఇయర్ ఎండింగ్ కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఎన్ని రకాలు జరుగుతాయో అన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అలా అన్నప్పుడు నేనేమన్నానంటే ఇక్కడ మహాద్వారం ముందు ఇంత విశాల ప్రాంగణంలో భజగోవిందం కార్యక్రమం పెడదాము స్వామివారిది, ఎంతమంది భక్తులు వస్తారో చూద్దామని చెప్పంటే ఎక్కడెక్కడెక్కడెక్కడో ఆ మూల ఈ మూల ఆ మూల ఉన్నటువంటి భక్తులందరూ కూడా వేలాది మంది వచ్చి ఆ భజగోవిందం కార్యక్రమంలో రాత్రి 12 గంటల పాల్గొన్నారు, 2 గంటల సేపు. నాకు అనిపించింది ఏంటంటే మనం అనుకుంటే చేయగలిగితే ఏ కార్యక్రమైనా మంచి ఉద్దేశంతో చేస్తే అది సత్ఫలితాలనే ఇస్తుందనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. దేవస్థానంలో మహాద్వారం ముందట డిసెంబర్ 31 నైట్కి అలాంటి కార్యక్రమం పెడితేనే బాగుంటుందనేటువంటి అభిప్రాయం కలగడమే కాదు, అది రూఢిగా ఆచరణ రూపంలో జరిపాము. అది జరిగితే బాగుంటుందని చెప్పని ఆశ. ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి సేవ చేయడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం నాకు. ఆ స్వామికి నేను సర్వదా జీవించినంతకాలం ఆ భక్తుడిగానే ఉంటాను. నేను అధికారిగా మరోవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకోవైపు మీరు పిహెచ్డి చేశారు పద్య సాహిత్యంపై. అంటే అది అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, చేయాలని ఎందుకు కోరిక అయింది? నిజానికి నేను లెక్చరర్గా పనిచేశాను, కెమిస్ట్రీ లెక్చరర్గా. నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసేటువంటి రోజుల్లో, నేను చేరినటువంటి రోజుల్లో, ఉస్మాన్ యూనివర్సిటీలో నేను పనిచేసేటువంటి రోజుల్లో అప్పుడే తెలుగు మీడియం వచ్చింది. కళాశాలలో తెలుగు మీడియం పెట్టాలని నాకు తెలుగు అంటే అభిమానం. నేను విద్యార్థుల దగ్గర తెలుగులో కెమిస్ట్రీ పాఠం చెప్తా ఉన్నట్టయితే వాళ్ళు ఎంత ముచ్చటపడ్డారని చెప్పంటే, గంధకి కామలం అని చెప్పని నేను చెప్తా ఉంటే వాళ్ళు సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పంటా ఉంటే, మళ్ళీ నేను హరికామలం అని చెప్పంటుంటే వాడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పుంటూ ఉంటే, ఈ రకంగా భాస్వరం అని నేను అంటూ ఉంటే, ఫాస్ఫరస్ అని వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళందరూ ఆనందించేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు. సార్ మీరు తెలుగులో మాట్లాడుతూ ఉంటే మేము రాసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే, కొత్త కాబట్టి అట్లాగే అనిపిస్తుంది. తర్వాత అలవాటు పడిపోయిన తర్వాత ఎంత తెలుగులో కెమిస్ట్రీ చదువుకుంటే అంత గొప్పగా మార్కులు వస్తాయి, అర్థం తొందరగా అవుతుంది మీకు అని చెప్తే, అనుభవం ఏంటంటే అంజయ్ గారు, నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి పాఠం తీసుకుంటా ఉంటే బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు కూడా నా క్లాస్కి వచ్చేసేసి కూర్చునేవాళ్ళు. ఆ క్లాస్లో కెమిస్ట్రీ కోసం అని చెప్పని పోయేటువంటి వాడు బయటకు వచ్చేసేసేసి నాకు ఒకసారి మీరు బయటకు వచ్చినాక కలుస్తారు కదా అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. వాళ్ళందరూ పిల్లలంతా నా రూమ్లోకి వచ్చి నా హాల్లోకి వచ్చి కూర్చొని వినేవాళ్ళు. అంత పిల్లల్లో శ్రద్ధ ఆసక్తి కలిగించేటువంటి రీతిలో పాఠాలు చెప్పినటువంటి నాకు లెక్చరర్ పోస్ట్ అంటే చాలా ఇష్టం. అప్పుడు అనుకోలేదు నేను ఐఏఎస్ అవుతానని చెప్పని. అక్కడి నుంచి నేను వరంగల్లో పనిచేస్తున్నటువంటి రోజుల్లో నుంచి నేను ఐఏఎస్గా రావడం బయటకు జరిగింది. అది ఆ రకంగా ఉండింది. అప్పుడు నాన్నగారు కూడా ఉపాధ్యాయ వృత్తి, అధ్యాపకుడు, మాకు అధ్యాపక వృత్తి, రాఘవాచార్య గారు కూడా నాకు మొదటి నుంచి దాని మీద ఇంట్రెస్టు. వీటన్నిటితో పాటు నేను రీసెర్చ్ చేసేవాడిని. నేను రీసెర్చ్ చేస్తున్నటువంటి సందర్భంగా నేను చేస్తున్నటువంటి తుమ్మి ఆకు అని ఒకటి ఉంటుంది, తుమ్మి పత్రం. వినాయక చవితికి పండుగ రోజు తుమ్మి పూలతో, తుమ్మి ఆకుతో స్వామివారికి, గణపతి స్వామివారికి పూజలు చేస్తారు. అలాంటి తుమ్మి ఆకు యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పిన దాని మీద నేను, దాని పేరు ల్యూకాస్ సెఫరటిస్ అని చెప్పని కెమికల్ నేమ్, బొటానికల్ నేమ్. ఆ ల్యూకాస్ సెఫరటిస్కి రీసెర్చ్ చేస్తూ ఉంటే, నేను చేసినటువంటి రీసెర్చ్ వర్క్ ఉజ్జయినిలో ఆ వర్క్ ఆల్రెడీ చేసేసి వాడికి పిహెచ్డి వచ్చింది. కాబట్టి నేను మా సార్ దగ్గరికి వెళ్ళి, గైడ్ దగ్గరికి వెళ్ళి, నా పరిస్థితి ఏంటంటే ఇంకోటి చేద్దాం, మళ్ళీ మొదలు పెడదాం అన్నాడు.
అప్పుడు అన్నాను నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాను, నేను ఒకవేళ పాస్ అయ్యానా అంటే ఐఏఎస్ నన్ను దీవించండి, కాదంటే నేను తప్పకుండా పిహెచ్డీ కోసం అని చెప్పని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను సార్ అన్నాడు. రమణ, ఒక్క మాట, నువ్వు ఐఏఎస్ చేస్తానడమే మాకు ఆనందం. ఒక టీచర్గా నీకు చెప్తా ఉన్నాను, మీ తండ్రి లాంటి వాడిని, నువ్వు ఐఏఎస్ రావాలి, నువ్వు ఐఏఎస్ కావాలి, ఇంతకంటే 10 మందికి ఇంకా నువ్వు ఎక్కువగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. నా యొక్క ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఈ పిహెచ్డీ ఏముంది బాబు, నువ్వు 48వ ఏట కూడా నువ్వు పిహెచ్డీ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడే కంప్లీట్ కావాల్సిన అవసరం లేదు. మా గైడ్ డాక్టర్ పిఎస్ రావు గారని ప్రొఫెసర్ గారు, ఆయనకు నేను నా జీవించినంతకాలం నేను రుణపడి ఉంటాను. ఆ మాటలకి ఎంత ఉత్సాహాన్ని ఇచ్చినాయి, ఎంత ఉత్తేజాన్ని ఇచ్చినాయి అని చెప్పంటే, నేను సాయంత్రం పూట కృష్ణా ఎక్స్ప్రెస్లో వెళ్ళి హైదరాబాద్కి వచ్చి ఎగ్జామినేషన్ రాసి మళ్ళీ సాయంత్రం వచ్చి తెల్లవారి క్లాస్ చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి ఎగ్జామినేషన్ వస్తే వచ్చింది లేకపోతే లేదనేటువంటి రీతిలో నేను రాసినాను. కానీ నేను ఎగ్జామినేషన్లో పాస్ కావడం, నేను ఈ రకంగా ఐఏఎస్ కావడం అనేటువంటిది అంతా కూడా మా పిఎస్ రావు గారి యొక్క అనుగ్రహమే, భగవంతుని యొక్క ఆశీర్వాదమే అని చెప్పని భావిస్తూ ఒక్క మాట అన్నాడు చూసారా, 48వ ఏట కూడా నీవు పిహెచ్డీ చేయొచ్చు కావాలనుకుంటే అనేటువంటిది నా చెవుల్లో గింగురుమంటా ఉంది, రింగుమంటా ఉంది. నా 48వ ఏడు రాగానే నేను కెమిస్ట్రీలో పిహెచ్డీ చేస్తానని చెప్పని తలపెట్టా. కానీ 48వ ఏట నేను కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళి నేను పిహెచ్డీ చేస్తూ ఉంటే పిల్లలతో పాటు వాళ్ళ ముందు నేను పిపెట్టు బీరెట్ పెట్టుకుని టైట్రేషన్స్ అవన్నీ చేస్తూ ఉంటే అదొక రకమైనటువంటి బాధగా ఉంటుందేమో. ఎంఎస్సి కెమిస్ట్రీ చదివినాను కాబట్టి అని కాకుండా నాకు తెలుగు అంటే ఇష్టం కాబట్టి నేను తెలుగులో పిహెచ్డీ చేస్తే ఎట్లా ఉంటుందా అని ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్టర్ని అడిగితే, అప్పటికే ఐఏఎస్ ఆఫీసర్ని, నేను అప్పటికే సెక్రటరీ క్యాడర్లో ఉన్నాను కాబట్టి, సార్ మీరు చేయడానికి లేదు, మళ్ళీ మీరు ఎంఏ చేయాలి, ఎంఏ తెలుగుతో చేస్తే కానీ తెలుగులో మీరు పిహెచ్డీ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎంఎస్సితో చేసిన వాళ్ళు మళ్ళీ సోషల్ దీన్ని ఏమంటారు లాంగ్వేజెస్ చేయడానికి కష్టం అని చెప్పన్నాడు. అప్పుడు నేను ఎల్లూరు శివారెడ్డి గారు నాకు మొదటి నుంచి తెలిసినవారు, నేను లెక్చరర్గా ఉన్నప్పుడు వారు కూడా తెలుగు లెక్చరర్గా జాయిన్ అయినారు, నేను కెమిస్ట్రీ లెక్చరర్గా. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం, అనుబంధం గొప్పది. వాడిని అడిగాను, రమణ గారు మీరు ఎంఏ చేయండి, మళ్ళీ చేసి పిహెచ్డీ చేద్దరు కానీ దాంట్లో ఏముంది, నేను ఉన్నాను కదా అని చెప్పన్నాడు. మళ్ళీ ఎంఏ ఎగ్జామినేషన్ రాసి ఎంఏలో మళ్ళీ ఫస్ట్ క్లాస్ వచ్చి పిహెచ్డీ కోసం చెప్పి అప్లై చేసి పిహెచ్డీ ఎగ్జామినేషన్ రాసి పిహెచ్డీ పాస్ అయిన ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత నేను పద్య కవిత్వం వస్తు వైవిధ్యం అని చెప్పి, నాకు పద్యం అంటే ఇష్టం కాబట్టి, తెలుగు భాష అంటే ఇష్టం కాబట్టి పద్య కవిత్వం వస్తు వైవిధ్యంలో నేను ఈఓటీటీడీగా జాయిన్ అయిన తర్వాత 2007లో ప్రారంభించాను పిహెచ్డీ వర్క్. 2009లో నాకు పిహెచ్డీ అవార్డు అయింది. 2 ఏళ్ల లోపలనే అవార్డు కావడం అనేటువంటిది కూడా అది స్వామి దయ. అంత సేవ చేస్తూ పొద్దున 4:30-5 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా పనిచేసినా కానీ ఏ రోజుకు ఆ రోజు పగలు 2 గంటలకో 3 గంటలకో 5 గంటల దాకా నాకు దొరికేటువంటి టైంలో ఒక 2-3 పేజీలు ప్రతిరోజు రాసుకొని రాసిన దాన్నంతా కూడా మళ్ళీ మా గురువు గారు నాకు గైడ్ అయినటువంటి ఎల్లూరు శివారెడ్డి గారికి పంపడం, వెల్దన్న నిత్యానందరావు గారిని ఇప్పుడు వైస్ ఛాన్సలర్ తెలుగు యూనివర్సిటీ వారికి కూడా ఒకసారి చూపించడం, వాళ్ళందరి యొక్క సహకారంతో నేను నా పరిశోధన పూర్తి చేసుకొని నా థీసిస్ని నేను సబ్మిట్ చేయడం. ఫిబ్రవరి 8వ తారీఖు నా పుట్టినరోజు. 2009 ఫిబ్రవరి 8 నాడు పిహెచ్డీ డిక్లేర్ కావడం, గజెట్ నోటిఫికేషన్ రావడం నా అదృష్టం. ఆ రకంగా అనూహ్య పరిణామం, ఆనందకరమైన పరిణామం. తర్వాత దీన్ని బట్టి మాకు అక్కడ తిరుపతిలో కూడా మా చైర్మన్ ఆదికేశ్వర నాయుడు గారు, మీరు పిహెచ్డీ అయ్యారు సార్, ఎంఎస్సి ఎంఏ పిహెచ్డీ కాబట్టి మేము సత్కరించుకుంటామని చెప్పిన వారు సత్కరించడం అన్నీ జరిగినాయి. అదంతా కూడా భగవంతుడి దయ, వాడి అనుగ్రహం. సాధారణంగా ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు వందల కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నవారి పరిస్థితి అదే. మీరు ప్రాథమిక స్థాయిలో ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే జీతభత్యాలే మీరు శ్రేయస్సు కోసం వినియోగించుకుంటున్నారు. అంటే ఈ పరిస్థితులకు ఎలా మీరు అన్వయించుకుంటారు? ఇది నా మనసును తాకేటువంటి ప్రశ్న, ఇది నా జీవితాన్ని ప్రశ్నించేటువంటి ప్రశ్న, ఇది నా ఉనికికి ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు, నేను సెలెక్ట్ అయినానని చెప్పనేటువంటి రీతిలో ఉన్నప్పుడు, నేను కాజీపేటలో నా ట్రైనింగ్ కోసమని, వెస్ట్ గోదావరిలో ట్రైనింగ్ కోసమని ట్రైన్ ఎక్కే ముందు చాలామంది విద్యార్థులు, నా తోటి అధ్యాపకులు చాలామంది, దాదాపు 40-50 మంది వచ్చి నాకు కాజీపేటలో వీడుకోలు పలికారు. వీడుకోలు పలికినప్పుడు ఒక మాట అన్నారు, సార్ ఇవ్వాలంటే మీరు మాకు లెక్చరరు, రమణ ఇవ్వాలంటే మీరు మా కొలీగ్వి,
రేపు పొద్దున మీరు పెద్ద కలెక్టర్ అయినా కమిషనర్ అయినా పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మీరు మాతో ఎలా ఉంటారో, మేము వస్తే మాట్లాడతారా అని ఒకరు, మీరు ఎంత గొప్పవారు అవుతారో ఎంత ధనవంతులు అవుతారో మేము కనబడతామా మీకు అని చెప్పని ఇంకొకరు. వారు మాట్లాడే మాటల కల్లా నేను చెప్పింది ఒకటే, ఈనాడు నేను మీ మధ్య ఎలా ఉన్నానో, నేను ఎంత స్థాయికి పోయినా ఎంత పదవిలో ఉన్నా కానీ నేను మళ్ళీ అదే రమణగా ఉంటాను, మీకు మాటిస్తున్నాను. నేను ఏ రకమైనటువంటి అలవాట్లకు నేను లొంగను, ఏ రకమైనటువంటి ఆర్భాటాలకు లొంగను, ఏ రకమైనటువంటి అవినీతికి నేను తావివ్వను, ఏ రకమైనటువంటి అట్టహాసానికి కానీ లేకపోతే కావాలని చెప్పని అబద్ధాలు మాట్లాడడానికి కానీ సాధ్యమైనంత వరకు నాకు అవకాశం ఇయ్యను. ఈ రకంగా నేను ఉంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ నేను ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాను. తర్వాత మీరు చెకప్ చేసుకోండి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మళ్ళీ మనం కలుస్తాం, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నా దగ్గరికి రావచ్చు అని చెప్పని చెప్పిన మాట నేను పనిచేస్తున్నంత కాలం, ఇప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా జీవిస్తున్నంత కాలం అది నాకు చెవుల్లో గింగురమంటుంది. అంజయ్ గారు ఒకటే నేను అన్నది, నేను నాకు జీవించినంతకాలం నేను మాత్రం నైతికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, నీతి తప్పను, అవినీతి బాట పట్టను అనేటువంటి రీతిలో బతకడానికి ప్రయత్నం చేశాను. కొద్ది వరకు మా కుటుంబానికి కొంచెం ఇబ్బంది కలిగించుండొచ్చు కావచ్చు, కానీ ఎంత గొప్పగా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారో మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ, వాళ్ళు అలాగే ఉన్నారు నాతో పాటు. నేను ఇక్కడ కూర్చున్నానని చెప్పంటే ఆ రూమ్లో మా నాన్నగారు ఉండేవారు. అలాగే నేను ఉదయం 4 గంటల ప్రాంతంలో ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి రాత్రి 11 గంటలకు వచ్చినా కానీ వాళ్ళు నన్ను సహించారు. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను ఉదయం 2 గంటల ప్రాంతంలో వెళ్ళి రాత్రి 11 గంటల దాకా పనిచేసినా కానీ నన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళు. దానితో పాటు నేను ఉన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు, అంతేగాని నా పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒక పెద్ద పాపని రెండవ పాపని వివేకానంద హై స్కూల్లో నేను మలక్పేటలో చదివించాను, తెలుగు మీడియంలో చదివించాను. తెలుగు భాష మీద నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. వాళ్ళు తర్వాత పెరిగిన తర్వాత పెద్దమ్మాయి ఎంఎస్సి బాటనీతో చేసింది, రెండవ అమ్మాయి ఇంజనీర్గా మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి ఇప్పుడు అమెరికాలో వారు ఉద్యోగం చేస్తున్నారు. కానీ వాళ్ళు అన్నమాట ఒకటే, నాన్న మీ వల్ల మేము తెలుగులో చదువుకున్నాం కాబట్టి తెలుగు అది వివేకానంద స్కూల్లో చదువుకున్నాం నాన్న మీ వల్ల అని చెప్పన్నారు. దానివల్ల మీకు కనీసం జీవితం యొక్క విలువ తెలిసిందని నేను భావిస్తున్నాను అన్నారు. అదే విషయం మీకు చెప్దామని అనుకుంటున్నాను నాన్న అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాకపోతే కాలం మారిపోయింది, అర్థాలు చేసుకోవడం మారిపోయింది, మనిషి యొక్క విలువ కట్టడం కూడా మారిపోయింది. ఏది ఏమైనా నేను మాత్రం నా జీతంతో నేను బతికాను. నాకు పెన్షన్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు మాత్రం పెన్షన్తోనే బతుకుతున్నాను. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది. సంతృప్తి సంతోషం ఈ రెండు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్పనేటువంటి భావనతో నా జీవితాన్ని గడుపుతున్నాను. అంజయ్ గారు, మీరు నా హృదయాన్ని టచ్ చేసినందుకు మీకు నమస్కారం. ఇది నా జీవితం, ఇది నా జీవిత సత్యం. మీరు సేవా కార్యక్రమాల్లో భాగంగా కొండపాక మండలంలో ఆనంద నిలయం, సిద్దిపేట ప్రభుత్వ మీరు చదివిన డిగ్రీ కళాశాలలో నాన్నగారి సాహిత్య పీఠం ఏర్పాటు చేశారు. వీటి గురించి బ్రీఫ్గా చెప్పండి. ఆనంద నిలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆనంద నిలయం ఏర్పాటు చేయడం అనేటువంటిది నా జీవితంలో భగవంతుడు రాసి పెట్టుంటాడు కావచ్చు. కాకపోతే నేను ఒక ₹1 కోట్ల విలువ కలిగినటువంటి ఆనంద నిలయాన్ని నిర్వహిస్తున్నామా అనేటువంటిది నాకే అనుమానం వస్తూ ఉంటుంది ఇప్పటికీ. అది ఎలా నిర్మింపబడింది, ఎలా 100 ఎకరాల స్థలంలో 100 ఎకరాల స్థలంలో 100 ఎకరాల స్థలంలో ₹1 కోట్ల విలువ కలిగినటువంటి భవనాలు, తర్వాత సంస్థలు. ముందు ఆనంద నిలయం ఏర్పడింది, ఆ తర్వాత ఆనంద బాలసదనం ఏర్పడింది, ఆ తర్వాత జూనియర్ కళాశాల ఏర్పడింది ఆడపిల్లల కోసం అని చెప్పని, ఆ తర్వాత వైద్యశాల ఏర్పడింది సత్యసాయి ట్రస్ట్ ద్వారా. వారి దయ వల్ల, వారి యొక్క కరుణ వల్ల, ముదనహల్లి సత్యసాయి స్వామి వారి అనుగ్రహంతో మనకు ఒక జూనియర్ కాలేజు, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ స్టే, ఫ్రీ ఫుడ్, అంతా ఫ్రీ. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా వాళ్ళకి పిల్లలకి అందులోకి వెళ్తే భవ్యమైన భవిష్యత్తు ఉండేటట్టుగా అటువంటి సంస్థ ఏర్పాటు చేసినందుకు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పని భావిస్తూ సత్యసాయి వాళ్ళకి, ముదనహల్లి సత్యసాయి స్వామి వారికి పాదాభివందనం చేస్తున్నాను. వారికి అందరికీ కూడా ట్రస్ట్ వారికి కూడా నమస్కరిస్తా ఉన్నాను. అదే పద్ధతిలో సంజీవని అలాగే స్వామివారు మళ్ళీ ఇక్కడ చైల్డ్ హార్ట్ కేర్ హాస్పిటల్ పెడదామని చెప్పి అన్నప్పుడు దాని ద్వారా ఇప్పుడు 108, 110 ఆపరేషన్లు కూడా జరిగినాయి. వాళ్ళందరూ కూడా బతికినారు. అది సిద్దిపేట కాదు, ఇటు హైదరాబాద్ కాదు, మధ్యలో అరణ్యం లాంటి ప్లేస్లో అక్కడ ఒక ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఎవరికైనా జరుగుతుందేమో నాకు భయం కలిగింది. కానీ దిల్ బినా బిల్ అనేటువంటి రీతిలో రావడానికి, వాళ్ళు ఉండడానికి, వాళ్ళకి భోజనాలకి, తర్వాత ఆపరేషన్స్కి, ఆ తర్వాత కావాల్సిన సర్వీస్కి అన్నింటికి కూడా వేటికి కూడా ఒక నయా పైసా కూడా ఛార్జ్ చేయకుండా
ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది దైవ సమానులైనటువంటి ఆ వైద్యులకి, ఆ సత్యసాయి వారికి, అందులో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, తక్కినటువంటి వాళ్ళకందరికీ కూడా ఎంత చెప్పినా తక్కువే, ఎన్నిసార్లు నమస్కరించినా తక్కువే. దానివల్ల అదొక గొప్పదైనటువంటి వైద్యశాల, విద్యాలయం, బాలసదనం, ఆనంద నిలయం, వీటితో పాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయం, అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది, గోశాల ఉంది, తర్వాత మామిడి తోట ఉంది, నారాయణవనం అనే పేరిట నిండుగా పచ్చగా ఉండేటువంటి రీతిలో ఆ ఆనంద నిలయాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇది మనసుకు సంతృప్తి కలిగిస్తూ ఉంది. నేను ఎలా జీవిస్తున్నాను అన్నది కాదు, ఆ జీవించే వాళ్ళ యొక్క జీవితాలు బాగుండాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ నేను జీవిస్తూ ఉన్నాను. మీరు చదివిన డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంజయ్య గారు, మన తల్లిదండ్రులే మనకు ముఖ్యం. కనిపించే తల్లిదండ్రులే కనిపించే దైవాలు. మా తల్లిదండ్రులు నాకు చదువు చెప్పి నన్ను పెంచి పెద్ద చేసేసి నాకు ఒక నైతిక పథాన్ని ఏర్పరిచి ఈ మార్గంలో నడువమని చెప్పి చేశారు. కాబట్టి మా నాన్నగారు దైవ స్వరూపం నాకు. ఆయన ఉన్నటువంటి పరిస్థితి మీకు సిద్దిపేట కళాశాలలో తెలుసు. ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన వ్యవహరించిన తీరు, ఆయన ఎంత కఠినంగా ఉంటాడో, ఖండితంగా ఉంటాడో, లెక్చరర్గా ఆయన ప్రవర్తించిన తీరు, వ్యవహరించిన తీరు అంతా కూడా ఆదర్శంగా ఉండేటువంటి పరిస్థితిలో మా నాన్నగారు సిద్దిపేట కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసినందుకు, అంటే లెక్చరర్గా పనిచేసినందుకు, నేను సిద్దిపేట కళాశాల విద్యార్థిని అయినందుకు, మేమిద్దరం కూడా ఈ కళాశాలకు రుణపడి ఉన్నాం కదా. ఈ కళాశాల వల్ల కదా నేను చదువుకొని బయటకు వచ్చినటువంటి వాడిని. ఈ కళాశాల వల్ల కదా మా నాన్నగారు అధ్యాపకుడిగా లెక్చరర్గా పేరు పొందినటువంటి వాడు. కాబట్టి నాన్నగారి పేరిట పెడితే ఆ సంస్కృత పండితుడు, ఆంధ్ర పండితుడు, 4-5 భాషల్లో నిష్ణాతుడైనటువంటి మా నాన్నగారి పేరిట రాఘవాచార్య సాహితీపీఠం అని పెడితే పిల్లలకు కావాల్సినటువంటి సాహిత్యాన్ని అందించవచ్చు, పుస్తకాలను అందించవచ్చు, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ కావాల్సినటువంటి లిటరేచర్ ఇవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్ పేపర్స్ ఇవ్వచ్చు. చదువుకునే వాళ్ళు ఇక్కడ ఎంఏ చదివిన వాళ్ళు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పోవడానికి కూడా పనికిరావడానికి అవకాశం ఉంటుంది. ఈ పీఠం చాలా గొప్పగా ఉండాలని చెప్పని ఆ అభిప్రాయంతో సాహిత్య పీఠం ఏర్పరచడం, ప్రతి సంవత్సరం కూడా అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి మా నాన్నగారి పేరిట రాఘవాచార్య గోల్డ్ మెడల్ అని చెప్పని నాన్నగారి పేరిట గోల్డ్ మెడల్ ఇవ్వడం, సెమినార్స్ ఏర్పరచడం, లెక్చర్స్ ఏర్పరచడం. దీని ద్వారా విద్యార్థుల్లో కూడా రాఘవాచార్య గారు జ్ఞాపకం ఉంటారు, రాఘవాచార్య గారి కుమారుడు కూడా జ్ఞాపకం ఉంటే వాళ్ళలాగా మేము కూడా బాగుండాలి కదా అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో కలిగించాలనే సద్బుద్ధితో, సదాశయంతో, సదాలోచనతో నిర్వహించేటువంటి పీఠం ఇప్పటికీ బాగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. చివరగా మీ కుటుంబ వివరాలు. మా నాన్న, అమ్మ నాతో పాటే ఉండేవాళ్ళు. వారు ఉన్నంత వరకు నాతో పాటే ఉన్నారు. నేను, నా తమ్ముడు కలిసే ఉన్నాం. వారి కుటుంబం, మా కుటుంబం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంజయ్య గారు, నేను రిటైర్ అయ్యేంత వరకు నాకు సొంత ఇల్లు లేదు. మలక్పేటలో ఉండేటువంటి వాడిని, రెంటెడ్ హౌస్లో 3 రూమ్ల ఇల్లు. కానీ మా వంశంలో ఎవరు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాలేదు కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళు మలక్పేటకు వచ్చేసేసి నా కోసం చూసేవారు. నేను వచ్చేవరకు రాత్రి 9 అవుతుందని చెప్పంటే రాత్రి కూడా ఇక్కడే ఉంటామని చెప్పని ఆ 3 గదుల ఇంట్లో బంధువులు వస్తే వాళ్ళకొక రూమ్ అయిపోతే, మా అమ్మ క్యాన్సర్ పేషెంట్ కాబట్టి ఆమెకు ఒక రూమ్ అయిపోతే మేము ఎక్కడ పడుకున్నాము, మేము ఎలా ఉన్నాము అనేటువంటి సంగతి మేము ఇప్పుడు తలుచుకుంటే మా కుటుంబ సభ్యులు వాళ్ళు చూపించినటువంటి ఓర్మి, ఓర్పు, వాళ్ళ సహనం, వాళ్ళు నన్ను అర్థం చేసుకున్న విధానానికి నేను నా 74వ ఏట నమస్కరించాల్సి వస్తుంది. నన్ను వాళ్ళు ఆదుకున్నారు. లేకపోతే ఇదేమి ఇల్లు, ఇదేం సంసారం, ఇట్లా ఉంటే ఏముంది, ఇట్లా ఉంటారా, నువ్వేం ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి అన్నారు అనుకోండి, నేను ఎక్కడ ఉండేటువంటి వాడిని. అలా అనకుండా నన్ను అర్థం చేసుకుని నాతో పాటు వాళ్ళు కూడా జీవితాన్ని గడిపినందుకు మా కుటుంబం అంతా కూడా ఇవాళ ఆనందంగా ఉంది. మా కుటుంబంలో ఎవరికి సమస్యలు వచ్చినా తప్పకుండా తీర్చడానికి ఇవాటి కూడా ప్రయత్నం చేస్తాను. మా పెద్దమ్మాయి పూనాలో ఉంది, పేరు వీణ. పెద్దమ్మాయి పేరు వీణ. పూనాలో మా అల్లుడు గారు టాటా మోటార్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. వారు అక్కడ ఆనందంగా ఉన్నారు. మనవరాళ్ళంతా కూడా బాగున్నారు. ఆ తర్వాత రెండవ అమ్మాయి డల్లాస్లో అమెరికాలో ఉంది. అల్లుడు గారు కూడా ఇంజనీరు. ఇద్దరు కూడా ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు, అమెరికాలో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నారు. తర్వాత నా బాబు కిరణానంద్ అని చెప్పని వాడు ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒక్కొక్కసారి నా కొడుకే నన్ను అంటాడు, నువ్వు ఇంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి నేనేం పని చేస్తున్నానో కూడా తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా, నాకు ఏ ఉద్యోగం లేకుండా ఉంది, ప్రైవేట్ కంపెనీలో ఇప్పుడు కావాలని చెప్పని పని చేస్తున్నానంటే నాన్న
నువ్వే తలుచుకుంటే నాకు కూడా గవర్నమెంట్లో జాబ్ వచ్చేది కదా అని అంటాడు. నీ జీవితం నీది, నీ ఆలోచన నీది, నీ చదువు నీది. చదువుకోవాలని చెప్పాను. చదువుకునే సమయంలో బాగా చదువుకున్నట్టయితే, మంచి ఉద్యోగం వచ్చినట్టయితే తప్పకుండా బాగుండేదిరా. భగవంతుడు ఇలాగా అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ప్రైవేట్ కంపెనీలో పనిచేసినా పర్వాలేదని ఇప్పటికీ నేను సర్ది చెప్తూ ఉంటాను. వాడు నాతో పాటే ఉంటాడు. అందరం కూడా బాగున్నాం. ఇవాళ రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వచ్చిన పెన్షన్లో నుంచి నేను ఒక 40 లక్షలు 45 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇంటిని కొనుక్కొని ఫ్లాట్ని కొనుక్కొని అపార్ట్మెంట్ని కొనుక్కొని ఇందులో గత 14-15 ఏళ్ళుగా ఉంటున్నాను. 2011లో ఇందులోకి వచ్చాను నేను. 2011 డిసెంబర్లో నేను రిటైర్ అయ్యాను. 2011 డిసెంబర్లో ఇక్కడికి వచ్చాను నేను. అన్నింటికీ సహకరించేది సతీమణి గారు. అందుకని ఆమె వారి పేరు ఇంతకుముందు వారి పేరు లత అని. ఆమె నాకు మరదలు. ఆమె నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంది. నా నైజం చూసింది, నా రీతి చూసింది, నా నడక చూసింది, నా నడత చూసింది, నా మనసు చూసింది. అన్నీ గమనించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ముందుకు వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత నాతో జీవితం గడిపింది. నేను ఎలా ఉన్నానో ఆమె అలాగే ఉంది. ఒకరికొకరు చూసుకున్నప్పుడు అర్థమయ్యేటువంటి మాటలు మళ్ళీ వేరే మాటలు అక్కర్లేదు. చూపులతో మేము అర్థం చేసుకొని జీవితాన్ని గడిపాము. ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ వయసులో మాటలు తప్పే ఉంటాయి చెప్పండి. తీరిక దొరికింది, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. బాగుంది. మంచి విషయాన్ని మాకు ఒకసారి జ్ఞాపకం చేసుకునేటట్టు చేశారు. మా కుటుంబం గురించి అడిగి మాకు ఆనందం కలిగించారు. నమస్కారం. మాకు మీరు అన్ని వివరాలు అందించినందుకు నమస్కారం. మీకు ధన్యవాదాలు. నమస్కారం. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖంతో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.